రేయ్, ఎవడో ఏదో కూశాడని పంతంతో నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావా? నా మాట విని దిగరా. ఎంఐటి వదులుకుని ఐఏఎస్లోకి వచ్చి ఏం పీకుతావురా? నీ చేదస్థానికి ఎవడో ఒకటి చేతిలో చస్తావు, లేదా పిచ్చెక్కి ఎర్రగట్టుకెళ్తావు. అమెరికానగానే ప్రశాంతంగా బతుకుతారులే అని పండగ చేసుకున్నాను. మళ్ళీ మునగ చెట్టు ఎక్కావు. మీరేనా చెప్పండి. ఐఏఎస్ ఇంటర్వ్యూలో ముగ్గురులో ఒక్కరే సెలెక్ట్ అవుతారంట కదండి. ఒకవేళ ఫెయిల్ అవ్వచ్చేమో. ఇప్పుడే ఎందుకంత కంగారు? పిచ్చి మా లోకం. మెయిన్స్ ఎగ్జామ్లో 500కి ఒక్కడే పాస్ అవుతాడు. అరాకొర ఇంట్రెస్ట్తో అదే పాస్ అయ్యాడు. ఇంటర్వ్యూ ఒక లెక్క ఆడికి. రేయ్, ఈ డెసిషన్ గురించి రేపు నువ్వే బాధపడతావు. దిగరా నాన్నా. కనీసం బాధపడే వరకైనా ట్రై చేయనివ్వండి మిస్టర్ దశరథ్. 25 ఏళ్ళు వచ్చాయి. నా బతుకు నన్ను బతకనివ్వండి. రేయ్, 5 ఏళ్ల వయసు నుంచి అదే చేస్తున్నావు కదరా. ఫ్లైట్ మిస్ అవుతావు. దిగరా. నాన్న ఆపుతావా? వాడి డాబా నుంచి ఫ్లైట్లో వెళ్ళినా ఆ ఫ్లైట్ అందుకోలేడు. అనవసరంగా అరిచి ఆయాసపడకు. పదరా. లుక్ మిస్టర్ దశరథ్, ఈ ప్రపంచంలో అందరికన్నా నా గురించి ఎక్కువగా తెలిసిన మనిషి మీరు. టైంకి టికెట్ క్యాన్సిల్ చేస్తుంటే ₹1,00,000 మిగిలేదు. అది మాత్రం నా అకౌంట్లో వేయకండే. అమెరికా వెళ్ళట్లేదంటే ఇంట్లో అడుగు పెట్టుకో. అలా గంటిస్తారేంటండి? ఆడిష్టానికి పెరిగాడు, ఇప్పుడు ఇష్టానికే బతుకుతాడంట. చుట్టూ మనం ఎందుకు? ఏరా, నీ పెంట్ హౌస్ రెంట్కి ఇస్తావా? అక్కడ మా నాన్న నసండదు కాబట్టి ఒక 5,000 ఎక్స్ట్రా ఇస్తా. ఏడిసావులే, తగలడు ఇంకా. ఆ బ్యాగ్ తీసుకో. అప్పుడు ముఫాసా క్లిఫ్ మీద నించుని సింబాని తిరిగి చూడకుండా పారిపోమన్నాడంట. ముఫాసా కూడా పారిపోవచ్చు కదా. సింబాని కాపాడడానికి ఎనిమీస్తో ఫైట్ చేయాలి కదా. డాడీని చూసి 23 days అయిందా ఆంటీ? ఫోన్ కూడా చేయలేదు. డాడీ వెళ్ళిన చోట సిగ్నల్ ఉండదు కదా, అందుకే కాల్ చేయలేదు. నువ్వు డాడీని ఎంత మిస్ అవుతున్నావో డాడీ కూడా నేను అంతే మిస్ అవుతుంటారు. ఇది చూడు, నువ్వు బుద్ధిగా స్కూల్కి వెళ్ళావనుకో డాడీ వచ్చేస్తారు. మైరా హాయ్, ఎనీ న్యూస్? నో, పోలీసులు ఏమంటున్నారు? యాజ్ యూజువల్ వెతుకుతున్నావు అంటున్నారు. ఓ గాడ్. హాస్పిటల్ నుంచి ఏవైనా క్లూస్ దొరికాయా? నథింగ్. యా, ఐ లెట్ యు నో ఇఫ్ ఐ ఫైండ్ ఎనీథింగ్. హే మైరా, మైరా, యా, మీ అన్నీ మిస్సింగ్కి దీనికి కనెక్షన్ ఉందో లేదో తెలియదు, కానీ తను మిస్ అయిన రోజున గుణ అనే ఒక రౌడీ వరుణ్ని కన్సల్టేషన్కి విజిట్ చేశాడని నర్స్ చెప్పింది. ఇది ప్రజాస్వామ్యమా? గత వారం జరిగిన ఎన్నికల్లో బూత్ ఓపెన్ అయిన గంటలోనే తన ఓటు రెగ్గైన యువకుడు విసిరిన ప్రశ్న ఇది. పొగరా మూర్ఖత్వమా? ఒక్క ఓటు తప్పినందుకు మొత్తం వ్యవస్థనే తిట్టడం ఆ యువకుని మూర్ఖత్వం. వ్యవస్థ గురించి ప్రాక్టికల్ నాలెడ్జ్ లేని ఇలాంటి మూర్ఖులు దేశం వదిలి పారిపోవటమే దేశానికి మంచిది. వ్యవస్థ మీద మండిపడ్డ ప్రతోడిని యాంటీ నేషనల్ అని చెప్పి దేశం నుంచి తరిమేయడానికి దేశమేమి ఒక డప్పు సొత్తు కాదని ఆ యువకుని వాదన. అలా మండిపడితే తగలబడిపోయేది మనమేనని ఆ తండ్రి ఆవేదన. అరే, అసలు ఎక్కడుందిరా ఈ న్యూస్ అంతా? అచ్చవకుండా ఆగిపోయిన న్యూస్లే. అక్క ఆగు. కొట్టును బాధలు బాధతావు ఏంటి? కొంచెం కూడా సెన్స్ లేకుండా. ఏమైంది వాడిని అడుగు. ఆ ముక్కు క్రికెట్ ఆడుతుంటే పగిలింది కాదు, స్కూల్లో ఎవరితోనో గొడవ పడ్డాడట. ఇప్పుడు పేరెంట్స్ వస్తేనే గానీ స్కూల్లో అలౌ చేయరని చెప్పి ఆ బస్సు ఎక్కించుకోకుండా వెళ్ళిపోయాడు. అయితే చంపేస్తావా? టెర్రరిస్టులు ఎక్కడో లేరు, అమ్మా నాన్నల రూపంలో ఇంట్లోనే ఉంటారు. ఆ ఏదో కోచింగ్ వల్లే ఆడట తయారయ్యాడు. నువ్వు వెళ్ళు, నేను తీసుకెళ్తాలే. ఏదో ఒకటి చేసుకోండి మీ మామూలు. ఎక్స్క్యూజ్ మీ సార్. Yes, come in.
ఎస్ సార్. మీ అబ్బాయా? మీ పిల్లలా? వాళ్ళ అత్తయ్యని. వాడి మావయ్యనే. చెప్పండి, వాట్స్ ద ప్రాబ్లం? ఐ లవ్ యూ. ఇఫ్ యూ లవ్ మీ సర్కిల్ ఎస్. ఇఫ్ యూ డోంట్ సర్కిల్ నో. హలో, అది నేను మీకు ఇచ్చిన లవ్ లెటర్ కాదు. మీ వాడు మా అమ్మాయికి ఇచ్చిన లవ్ లెటర్. చెప్పండి, ఏం చేద్దాం అంటారు? ఏం చేద్దాం అంటారేంటండి? వాడి చెంప పగలగొట్టక. చంపాలు పగలగొడితే వాడి ఫీలింగ్స్ చచ్చిపోతాయా? షావనిస్టిక్. ఎక్స్క్యూజ్ మీ, మీ యాక్షన్ చూస్తే అమెరికాలో పెరిగినట్టున్నారు. ఇది సర్కిల్ చేసింది ఎవరు? ఓహో, అది చూసి వాడు వీడి ముక్కు పగలు కొట్టాడు, వీడేమో వాడి ముక్కు పగలు కొట్టాడు, అంతేనా? పీట్ని కొట్టింది నేను కాదు. వాట్ ఎ షేమ్. ఇందులో షేమ్ ఫీల్ కావడానికి ఏం లేదండి. వాళ్ళ మైండ్లో ఉన్న లవ్ వేరు, మీ మైండ్లో ఉన్న లవ్ వేరు. వాళ్ళ దృష్టిలో లవ్ అంటే ఇష్టం. పిల్లలు పెరిగే కొద్దీ ఒక్కో వయసులో ఒక్కో రిలేషన్షిప్ గురించి నేర్చుకుంటారు. అవి మనం ఎంత ప్యూర్గా చూస్తే వాళ్ళు అంతే ప్యూర్గా చూస్తారు. రే ఆర్య, ఆంటీకి సారీ చెప్పి ఇంకెప్పుడు ప్రియాతో మాట్లాడని ప్రామిస్ చేయి. ఐఎమ్ నో సారీ. వెయిట్, పీట్. ఆర్యాని కొట్టినందుకు నువ్వే తనకి సారీ చెప్పు. ఏమండి, మీరు సారి చెప్పడం ఏంటండి? ఇలాంటి వెధవల్ని తాట తీసి ఒంటి కాలం మీద స్కూల్ మధ్యలో రోజంతా నిలబెట్టాలి. లేకపోతే రేపొద్దున అబ్బాయి లెటర్ రాసుకుంటూ అమ్మాయిలు వెంట తిరుగుతారు మా స్కూల్లో. మీరు అలా పనిష్ చేసి పబ్లిసైజ్ చేస్తేనే వాళ్ళు అలా చేస్తారు. లవ్ అనే మాటకి అర్థం కూడా తెలియదు సార్ వాళ్ళకి. వాళ్ళని అలా వదిలేండి సార్. నో నో నో, ఐ వోంట్ యాక్సెప్ట్ దిస్ సెటిల్మెంట్. రైట్ నౌ ఐ యామ్ సస్పెండింగ్ దిస్ బాయ్ విత్ No, ఇమిడియట్. it's okay, sir. I'm withdrawing my complaint. Priya, Pete, come, let's go. Okay. సార్, మీ ఇంట్లో ఫ్రస్ట్రేషన్స్ అన్నీ స్కూల్కి మోసుకురావద్దు. థ్యాంక్ యూ సార్. పదరా. ఎక్స్క్యూజ్ మీ, మై నేమ్ ఇస్ అభి. Hi, Myra. ఇఫ్ యూ డోంట్ మైండ్ కెన్ వి స్పెండ్ సమ్ టైమ్ టుగెదర్? Excuse me? అదేనండి, మీరు మా వాడితోటి నేను మీ పిల్లలతోటి టైం స్పెండ్ చేయొచ్చా అని. Oh. Sure. ఓకే ప్లీజ్. What do you want to talk? ఎరా, నీకు తెలుగు రాదా? వచ్చు, కానీ వాడికి ఇష్టం లేదు. అమ్మ నా బంగారం, నీకెవరు నేర్పించారు ఇంత తెలుగు? మా నాన్న. ఓ సరే, మీ ఆంటీ ఏం చదువుతుంది? ఎన్ని రోజులు ఉంటుంది ఇక్కడ? మైరా అంటే ట్రినిటీ కాలేజ్లో మ్యూజిక్ స్టూడెంట్. డాడీ రీసెర్చ్ ట్రిప్ నుంచి తిరిగి వచ్చేంత వరకు ఇక్కడే ఉంటుంది. తర్వాత అమెరికా వెళ్ళిపోతాం. ఓ వలస పక్ష. సరే, నాకు ఈ చిన్న పజిల్ సాల్వ్ చేస్తావా? నువ్వు తెల్ల, వీడేమో తెల్లదేశీ, మీ ఆంటీ ఏమో దేశీ. ఇంత చిన్న ఫ్యామిలీలో ఇన్ని యాక్సిడెంట్స్ ఎలా జరిగారా బంగారం? సిలీ, ఇట్స్ సో సింపుల్. మా నాన్నమ్మ ఇండియన్, మా తాతయ్య అమెరికన్. డాడీ తాతయ్యలా తెల్లగా పుట్టాడు, అత్తేమో నానమ్మలా ఇండియన్లా పుట్టింది. నేనైతే నా డాడీలా తెల్లగా పుట్టాను, వీడేమో మా మమ్మీలా ఇండియన్లా పుట్టాడు. ఓహో, That's all. సో సింపుల్. But my mommy is dead though. అమ్మ నా బంగారం, ఐఎమ్ సో సారీ రా. Hi. Your nephew is a smart boy. దే ఆర్ సచ్ వెల్ మేనర్డ్ కిడ్స్. Thank you. ఐఎమ్ సో సారీ అబౌట్ దేర్ మదర్. Thanks for your concern. ఐ హర్డ్ యువర్ ఎ మ్యూజిక్ స్టూడెంట్. మీరు లోకల్ మ్యూజిక్ గురించి స్టడీ చేయాలన్నా లేదా తెల్లేరు చుట్టూ తిరగాలన్నా నాకు చెప్పండి, ఐల్ టేక్ యూ అరౌండ్. Sure, of course. We'll catch up. This is my fiance's call. I need to take this. I'll see you around. Come. Hi. Yeah, I'm good. How are you? ఏరా, ఆంటీ నా గురించి ఏం అడగలేదు కదా? నువ్వేం చేస్తుంటావని అడిగింది. ఏం చెప్పావు? ఐఐటీలో చదివి ఎంఐటీలో సీట్ తెచ్చుకుని ఏలూరులో బేవాస్గా తిరుగుతున్నాడని చెప్పా.
బహుజన సమాజం పార్టీ నుంచి విడిపోయి ఆంధ్ర ప్రజా పార్టీని స్థాపించి మొదటి ఎన్నికల్లోనే ఘన విజయం సాధించిన శ్రీమతి విశాఖవాణికి దేశం నలుమూలల నుంచి ప్రాంతీయ పార్టీలు అభినందనలు తెలియజేశాయి. తెల్లేట్లో దోచుకున్న డబ్బుతో కార్యకర్తల్ని ఓటర్లని కొనిగెలిచిందండి విశాఖవాణి. ఈవీఎంలు రిగ్గింగ్ చేశారు. ఇదిలా ఉండగా కేంద్రంలో స్వల్ప మెజారిటీతో గెలుపొందిన ఇండియన్ డెమోక్రటిక్ పార్టీకి తాము మద్దతిచ్చేది లేదని స్పష్టం చేశారు శ్రీమతి విశాఖవాణి. శ్రీమతి విశాఖవాణి కుమారుడు కైకలూరు ఎమ్మెల్యే విష్ణువర్ధన్ గారిని గవర్నర్ రమాకాంత్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. పూర్తి విశ్వాసంతో వాట్ ఆర్ ద 4 డిఫైనింగ్ పిల్లర్స్ ఆఫ్ డెమోక్రసీ? ప్రభుత్వాన్ని ఎన్నుకునే హక్కు ప్రజలది. మెజారిటీ రూల్స్. ఎన్నుకోబడ్డ ప్రభుత్వం జాతి మత కుల విభేదాలు లేకుండా ప్రజలందరినీ సమానంగా పాలించాలి. సపోర్ట్ కదా నువ్వు కొడక్క. ఈ రోజు నుంచి స్కూల్లో కాలేజీలో నడిపిస్తావా చూస్తా. చట్ట న్యాయ వ్యవస్థలు ఒత్తిడికి లొంగకుండా స్వతంత్రంగా పనిచేయాలి. కొత్త ప్రభుత్వం రాకతో రాష్ట్రంలో 9 మంది కలెక్టర్లు, 6 ఎస్పీలు, 2 హైకోర్టు జడ్జిలు బదిలీ చేయబడ్డారు. చేయాల్సిన మర్డర్లు, కరప్షన్లు ఫస్ట్ 3 ఏళ్లలో ప్లాన్ చేసుకో. చివరి 2 ఏళ్ళు ఓట్లు తెచ్చిపెట్టే పథకాల గురించి ఆలోచించవచ్చు. ఓటర్ చిన్న పిల్లోడు లాంటివాడు. సాయంత్రం వరకు బాది చివర్లో బిస్కెట్ ముక్క పడేస్తే ఎగిరి ముద్దెడతాడు. మాజీ ముఖ్యమంత్రి ఇష్యూ చేసిన కాంట్రాక్ట్స్ అన్ని అవినీతిమయం. సో ఆ కాంట్రాక్ట్స్ అన్ని రద్దు చేసి రివర్స్ టెండర్స్ జారీ చేస్తున్నాం. మేడం, ఇప్పటికే 30% ఇన్వెస్ట్ చేశాం. ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే కంపెనీలు మూసుకోవాల్సి వస్తుంది మేడం. ఇలా చేస్తే కొత్త కంపెనీలు కూడా ఇన్వెస్ట్ చేయడానికి ధైర్యం చేయవు. లక్షల మంది ఉద్యోగాలు పోతాయి. ఎకానమీ కూడా దెబ్బతింటుంది. మీరు మీ కంపెనీల గురించి ఆలోచించండి. ఎకానమీ గురించి మేము ఆలోచిస్తాం. ఏం చేయమంటారు మీరే చెప్పండి మేడం. ఆ పార్టీకి ఏం చేశారో అదే చేయండి. వాక్కు, మత, విద్య, వ్యాపార, వృత్తి లాంటి ఫండమెంటల్ రైట్స్ ని ప్రొటెక్ట్ చేయాలి. గుణాన్ని వచ్చాడు. అయ్యో, లోపలికి రమ్మనకపోయారా? కాఫీ తాగేవారు. దిగిన 10 చోటల్లా కాఫీ తాగితే కడుపు చెడిపోద్దని దిగట్లా. ఫ్యాక్టరీలో ఎంతమంది పని చేస్తుంటారు? 5,000 మంది అండి. నెలకి జీతాలు ఎంత అవుతాయో? దాదాపు 3 కోట్లు. ఆ 3 ఈ అకౌంట్లో వేస్తే నెల నెల వర్కర్లు మేమే సప్లై చేస్తాం. ప్రభుత్వం తీసుకునే ముఖ్యమైన నిర్ణయాల మీద ప్రజాభిప్రాయం సేకరించాలి. లైక్ ప్లెబిసైడ్స్. మర్డర్ చేసినా ఆర్భాటంగా చేయాలి. అప్పుడే ఆపోజిషన్ డిఫెన్స్లో పడుతుంది. రైతుల కోరిక మేరకు 7వ కాంటూర్ వరకు తెల్లేరు ఆక్రమణల్ని రద్దు చేయమని గత ప్రభుత్వం కోర్టు ఆర్డర్ తెచ్చుకుంది. సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా ఖాతరు చేయకుండా 3వ కాంటూరు వరకు తెల్లేరును ఆక్రమించి చేపల సాగు చేసుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వం వివాదాస్పదమైన జీవోను జారీ చేసింది. ఈ జీవోను ఆహ్వానిస్తూ మత్స్యకారులు సంబరాలు చేసుకోగా చుట్టూ ఉన్న రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన ఆక్రమణలతో మా బతుకులు నాశనం అయిపోయాయని మొత్తుకుంటూ ఉంటే మళ్ళీ కొత్త ఆక్రమణలు అంటారేంటండి? అంటే గవర్నమెంట్ ఇళ్ల చేతుల్లో ఉంది కదా అని ఏం చేసినా చెల్లుద్ది అనుకుంటున్నారేమో. ఈ జీవో బాధిత రైతులుగా ఈ నెల 16న జిల్లా వ్యాప్తంగా బంద్ ప్రకటిస్తున్నాము. అదిరా పరిస్థితి. గవర్నమెంట్ మారడం అంటే పాత కొండలు గూట్లోకి వెళ్ళి కొత్త కొండలు వీధిలోకి వస్తారనమాట. గృహప్రవేశం రోజున వచ్చి దొంగ డాక్యుమెంట్లు చూపించి స్థలం నాదంటావు. వీపీలా కనిపిస్తున్నావా? ఎగ్జామ్స్ రాసేసావు. ఇంటర్వ్యూ కూడా ఇన్ని పుస్తకాలు చదివి చావాలరా? ఇంటర్వ్యూ కంటూ సెపరేట్ గా సిలబస్ ఉండదురా. అందుకే ఇన్ని చదవాల్సి ఉంటుంది. ఇప్పుడు అర్థమైందా ఇలాంటి టార్చర్ ఎగ్జామ్స్ ఎందుకు రాయను నేను? ఈ స్థలం
నగరంలో ఇల్లు కడుతుంటే నీ కళ్ళ కనిపించలేదా? నువ్వు కట్టిస్తున్నావు ఎలాగో డైరెక్ట్ గా కోపరేట్ చేసుకున్నాను ఇప్పుడు వచ్చాను. వెళ్ళి అమ్మిన నడుకో పోరా. నీకు ఎట్టా అమ్మాడు నాకు అట్టగా అమ్మాడు. ఒకే స్థలాన్ని ఇద్దరికి అమ్మడానికి వాడిని ఇలా ఎదవేం కాదు. రేయ్ నా స్థలంలో ఇల్లు కట్టి ఎక్కువగా మాట్లాడరా దబ్బే. రేయ్ మా బతుకులకు వ్యవసాయాన్ని ఎటు దూరం చేశారు. రాత్రి మోళ్ళు ఆటోతో కట్టుకున్న ఇంటిని కూడా లాక్కుంటున్నారు. మీరు నాశనం అయిపోతారు, నాశనం అయిపోతారు. నీ ఒరిజినల్ డాక్యుమెంట్ చూపిరా, జిరాక్స్ కాదు. ఇదిగో ఇది నా ఒరిజినల్ డాక్యుమెంట్. నాది ఒరిజినలే. రేయ్ ఆడంగులు బయటికి వెళ్ళండిరా. ఆడాడ మీద చేయేసామంటే నరికేస్తాను కొడుక. నీ డాక్యుమెంట్ దమ్ముంటే పోయి కోర్టు ఆర్డర్ తీసుకురాపో. కోర్టుకు వెళ్ళాల్సింది నువ్వు. అనవసర డాక్యుమెంట్ ఇవ్వు. నువ్వేంట్రా ఇక్కడ చూడటమా? నీ డాక్యుమెంట్లో సర్వే నంబర్ వేరే ఉంది. ఇంకో అన్నప్పుడు మారినాయిలే. మారితే కోర్టుకు వెళ్లాల్సింది నువ్వు. ఒక లీగల్ ప్రాపర్టీలో దౌర్జన్యంగా ఎంటర్ అయినందుకు నేను చంపిన క్రైమ్ కాదు తెలుసా? అన్న ఏ ఊరి నుంచి దిగాడో కనుక్కోండిరా. నువ్వేంటే ఇంకా ముసల్దానా ఎవరికి హారతిద్దామని ముసల్దానా ఏదో కోర్టు ఆర్డర్ అడిగారు కదరా, కోర్టే వచ్చింది చూడు. చూడ్డానికి పుస్తకాల పురుగులా ఉన్నావు. నీలాంటి పురుగులు పుస్తకాల్లో ఉన్నంత వరకే భద్రంగా ఉంటాయి. బయటకొచ్చి అడ్డమైన విషయాల్లో ఏళ్లు పెడితే మొక్కాళ్ళ కింద పడి పచ్చడైపోతాయి. పోయి భద్రంగా పుస్తకంలో తాక్కుపో. అడ్డంగా పుట్టి అడ్డంగా పెరుగుతుంది నువ్వు. కరెక్టే. పుట్టడమే కత్తెట్టుకుని అడ్డంగా పుట్టి అడ్డొచ్చిన వాళ్ళందరినీ అడ్డంగా నరుక్కుంటూ పెరిగా. రే ప్రాణం సున్నితమైందిరా కొడక. ఉఫ్ అంటే హారిపోద్ది. హెడ్లైట్ దించరా, హెడ్లైట్ దించరా, హెడ్లైట్ దించరా. ఎవడరా నువ్వు? ఎవడివరా నువ్వు? మా మధ్యలో ఏదైనా ప్రాబ్లం ఉంటే మేము మాట్లాడుకొని సాల్వ్ చేసుకుంటాం కదరా. నీ హీరోయిజం మీద పోయి మీ బాబు దగ్గర చూపించుకోపో. ఒక్క ప్లాట్కి 2 సర్వే నంబర్లు, ఒకే సర్వే నంబర్కి 2 ప్లాట్లు లాంటి బంపర్ ఆఫర్లు ఇచ్చి మా జీవితాన్ని మట్టి కనిపించింది మీ బాబు లాంటి ఆఫీసర్లే. పోయి నీ జనోద్ధరణ అక్కడ చూపించుకోపో. పోరా. అరే ఎందుకురా నీకు ఇవన్నీ? అన్నా అన్నా ఆ కత్తి లోపల పెట్టన్నా, మనం మాట్లాడి సెటిల్ చేసుకుందాం. మాట్లాడడానికి ఏం లేదురా. ఆ తెల్లేరు జీవం మీద ఏదో బందన్నావు కదా, అది వెనక్కి తీసుకో. లేదంటే నిన్ను చంపి నీ పెళ్ళంతో నీ ఇంట్లోనే కాపురం చేస్తా. Hello. Are we going? Don't know. She's still on FaceTime. ఎవరితో మాట్లాడుతుంది? Fiancé. ఎంతసేపు పడుతుంది? Can wait 2-3 hours. Sometimes it takes all day. Oh no, just ask her, no? I can't. Let her finish, no. So what are you doing? How can you say that, you insensitive bastard? You must be a moron to even suggest that. I saw a glimpse of my future with you and it's scary. You're blowing this out of proportion, Maida. Just stop your bullshit. Who is she shouting at? Fiancé. Are they breaking up? Don't know. Auntie, are you breaking up with Nitin uncle? Who are you talking to? Arya is asking if we are going to Bird Sanctuary. Priya, please hang up the phone and do your homework. ఏరా బ్రేకప్ అయిందా? ఏమో నాకేం తెలుసు. ప్లీజ్ టేక్ us to the bird sanctuary మావయ్య ప్లీజ్. వారం రోజులు ఇంటర్వ్యూ పెట్టుకొని నిన్ను బర్డ్ సాంక్చురీ తీసుకెళ్లాలా? వెళ్ళి మీ తాత అడుక్కోపో. పో. No, he's so boring. Please take us మావయ్య ప్లీజ్. సోది.
హే దిస్ ఇస్ మైరా. ఓ హాయ్ 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 హాయ్. పిల్లల్ని బర్డ్ సాంచురీ తీసుకెళ్తానని ప్రామిస్ చేశాను, బట్ ఈరోజు నా మనసు బాగాలేదు. ఇఫ్ యూ డోంట్ మైండ్ అండ్ ఇఫ్ యూ ఫ్రీ, మీరు తీసుకెళ్తారా? అఫ్ కోర్స్ ఐఎమ్ ఫ్రీ ఓన్లీ. ఇన్ఫాక్ట్ నాకు బోర్ కొడుతుంది, నేను తీసుకెళ్తాలేండి. థ్యాంక్ యూ, ఐల్ సీ యూ. హలో హలో మైరా. యా, మూడ్ బాగాలేదు అంటున్నారు, మీరు కూడా వస్తే బాగుంటుంది. ఐ ప్రామిస్ యు విల్ నాట్ రిగ్రెట్ ఇట్. పైగా జాతర టైం చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ప్లీజ్ జాయిన్ us. ఓకే ఓకే. బ్రేకప్ అనగానే రెడీ అయిపోయావా? ఏంట్రా నీ తాగింది బుడ్డిగా? ఇంకా 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 అరే జాగ్రత్త నువ్వు రే. మనమే గెలిచాం రే. ప్రియా ఆగు మెల్లిగా. సోపట్రీ కళ్ళలో పడతాయి. ఆర్యా చూడు. వాళ్ళ నాన్న రీసెర్చ్ మీద ఆఫ్రికా వెళ్ళాడని పిల్లలతో అబద్ధం చెప్పాను. అలా నమ్మేసి సంతోషంగా బతికేస్తున్నారు. వాళ్ళ మొహంలో నుంచి ఆ నవ్వు ఎప్పుడు మాయమైపోతుందో అని భయంగా ఉంది. అన్న కనిపించకుండా పోయి 30 రోజులయ్యింది. ఏమైపోయాడో అస్సలు తెలియట్లేదు. కనిపించకుండా పోయిన రోజున గుణ అనే రౌడీని కలిసాడని తెలిసినప్పటి నుంచి ఇంకా భయం వేస్తుంది. పోలీసులు అస్సలు పట్టించుకోవట్లేదు. సార్, వరుణ్ మిస్ అయిన ముందు రోజు కలెక్టర్ని కలిశాడు. మిస్ అయిన అదే రోజు గుణ అనే రౌడీ వరుణ్ని కలిశాడు. ఇది కిడ్నాప్ కేసు అని ఎందుకు అనుకోవట్లేదు సార్ మీరు? అంటే ఏంటి మీ ఉద్దేశం? నేను కలెక్టర్ రౌడీ కలిసి మీ అన్నయ్యని కిడ్నాప్ చేసావా? పిల్లల్ని అడాప్ట్ చేసుకుని నాతో పాటు అమెరికా తీసుకెళ్దాం అనుకుంటే పిల్లలు ఇండియన్ సిటిజన్స్ అవ్వడం వల్ల వాళ్ళ పేరెంట్స్ సిగ్నేచర్స్ లేదంటే వాళ్ళ డెత్ సర్టిఫికేట్స్ కావాలంటున్నారు. ఇట్స్ లైక్ ఐఎమ్ స్టక్ ఇన్ లింబో వితౌట్ అ కంక్లూషన్ టు ద కేస్. ఈ సిచ్యువేషన్లో నాకు వీళ్ళకంటే వేరే ఏది ఇంపార్టెంట్ కాదు. I want to adopt them. But that bastard, my fiancé, పిల్లల్ని ఆర్ఫనేజ్లో పెట్టమన్నాడు. That's why I broke up with him. మైరా, అమ్మాయిలో అమ్మతనం చూడలేనోడు మనిషే కాడు. ఈ సిచ్యువేషన్లో ఆ పిల్లలకి నువ్వే అమ్మవి. అది అర్థం చేసుకున్నాడే నీ లైఫ్లో ఉండాలి. టేక్ ఇట్ ఈజీ. హలో మైరా హ్యాన్సన్. ఎస్, ఒకసారి ఆఫీస్కి వస్తారా? ఓకే. తెల్లేరులో చేపలు పడుతుంటే దొరికాయట. చుట్టుపక్కల ఎక్కడా బాడీ కనిపించలేదు. బట్టల మీద బ్లడ్ స్టెయిన్స్ కూడా లేవు. మీ అన్నయ్య తన వైఫ్ చనిపోయిన తర్వాత డిప్రెషన్తో ఆల్కహాలిక్ అయ్యాడని మా ఇన్వెస్టిగేషన్లో తెలిసింది. సూసైడల్ టెండెన్సీస్ కూడా ఉన్నాయని తెలిసింది. సార్, ఓసారి ఆ పిల్లల్ని చూడండి సార్. ఏ తండ్రైనా వాళ్ళని వదిలేసి సూసైడ్ చేసుకుంటారా అండి? మీరేంటి సైకాట్రిస్టా? సూసైడ్ చేసుకునేవాడి మైండ్ సెట్ ఎలా ఉంటుందో తెలుసా నీకు? ఈ క్రైమ్ని సాల్వ్ చేయడం కన్నా సూసైడ్లో ప్రొజెక్ట్ చేయడంలోనే మీ మైండ్ సెట్ అయినట్టుంది సార్. బ్లడ్ స్టెయిన్స్ లేవంటే సూసైడ్ అని రాసేసుకుంటారా? బాడీ కోసం వెతకరా? చెరువెళ్ళి సముద్రంలో కలుస్తుంది, ఎక్కడెళ్ళి ఎతకాలో చెప్తావా? ప్రాక్టికల్ నాలెడ్జ్ లేకుండా మాట్లాడకు. చూడండమ్మా, మీ పిల్లల మీద మీకు కస్టడీ కావాలంటే ఒకటి మీ అన్నయ్య సంతకం కావాలి, లేదంటే మీ అన్నయ్య డెత్ సర్టిఫికెట్ కావాలి. బాడీ దొరుకుతుందేమో అన్న భ్రమతో కేసు ఇలాగే ఓపెన్ చేసి ఉంచి టైం వేస్ట్ చేస్తారా, లేదంటే డెత్ సర్టిఫికెట్ తీసుకొని అమెరికా వెళ్ళి మీ పిల్లల ఫ్యూచర్ కాపాడుకుంటారో ఒకసారి ఆలోచించుకోండి అమ్మా.
ఈ సెటిల్మెంట్లో చూపించే టాలెంట్ కేసు సాల్వ్ చేయడంలో చూపించండి సార్. తీసుకెళ్ళండి. అంతకన్నా ఏం చేస్తారు యూనిఫామ్ వేసిన గుండా? సంతకం ఎక్కడ పెట్టాలో చెప్పండి సార్. మైరా, ఆర్ యు అవుట్ ఆఫ్ యువర్ మైండ్? ఇది మర్డర్ అని తెలిసే వీళ్ళు డ్రామాలు ఆడుతున్నారు. నీకు తెలియట్లేదా? తెలుసు కాబట్టి చెప్తున్నాను, కేసు క్లోజ్ చేయమని. వాళ్ళ కోసం ప్లీజ్ లీవ్ దిస్ టు మీ. డాడీని ఎవరు చంపారు? డాడీని ఎవరు చంపలేదమ్మా, మమ్మీ దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇక్కడ ఆంటీ మిమ్మల్ని నాన్నకన్నా బాగా చూసుకుంటుంది. స్టాప్. సార్ ఈరోజు బంద్. బండి అక్కడ స్కూల్లో పార్క్ చేయండి. మీరు ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి, మా ఆటోలో డ్రాప్ చేస్తాను. బండి స్టేషన్లో పెట్టి ఢిల్లీకి వెళ్తున్నాం. వచ్చే వరకు 3 రోజులు ఇక్కడే ఉంటుందా బైక్? సార్ పర్యావరణ సంఘం ఆధ్వర్యంలో ఈ బంద్ జరుగుతోంది సార్. మీ బండికి ఏం కాదు. రేయ్ సార్ తెలుసు కదా, ఈ బండి తీసుకెళ్ళి మన వీధి చివరిన సార్ వాళ్ళు వెళ్ళింది కదా, అక్కడ పెట్టేసరా. రండి సార్, రండి సార్, దిగండి సార్. జరగండి దిగండి. మీ బండి ఎక్కడికి రండి సార్, ఎక్కండి సార్, రండి సార్. అదిరా బంద్ పేరుతో ఏదో దోపిడీ మనకి. సార్ ఈరోజు అందరికీ ఫ్రీ రైడ్ సార్. పోలీసుల పైన రాలేయకుండా, బస్సులు తగలెట్టకుండా, స్కూళ్ళు షాపులు ముగించకుండా ఇదేం బంద్ బాసు అసలు? అవి ఏవి చేయకుండానే ఒక మనిషి బ్రిటిష్ వాళ్ళనే ఎలగొట్టాడు కదా సార్. ఇప్పుడే కదరా మొదలైంది, మధ్యాహ్నం వరకు ఆగు, అన్నీ తగలడతాయి. సార్ అవి చేస్తే పోలీసులు ఆ రాజకీయ గుండాలే చేయాలి సార్, మేం కాదు. ఆత్మహత్యలు చేసుకునే రైతులం సార్, హత్యలు చేసే గూండాలం కాదు. రైతులైతే ఆటోలు ఎందుకు తోలుతున్నారు మరి? రైతుగా బతకలేక, చదువుకునే శక్తి లేక. ఒకసారి ఆ మ్యాప్ చూడండి సార్, మాకు కథ అర్థమవుతుంది. గత 3 ఏళ్లలో తెల్లేరు చుట్టూ ఉన్న పల్లెల్లో 900 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు సార్. ఇది మీకు న్యూస్ ఛానల్స్లో అప్పుడప్పుడు కనిపించిపోయే వార్త అయి ఉండొచ్చు, కానీ అవి ఆత్మహత్యలు కావు సార్, హత్యలు. ఇది 40 ఏళ్ల కింద ఒక వర్గం ఓట్ల కోసం మొదలైన కథ. ఒకప్పుడు ఆసియాలోనే అతిపెద్ద మంచినీటి సరస్సు తెల్లేరు. మత్స్యకారులకి, రైతులకి సమానంగా ప్రాణం పోసేది. కానీ ఆ తెల్లేరుని ఆక్రమించుకుని కృత్రిమ చేపల పెంపకాన్ని ఎరేసి మత్స్యకారులందరినీ తన ఓటర్లుగా మార్చుకుంది ఒక వ్యక్తి. ఆ తర్వాత సొసైటీలు, లోన్లు, లీజులు అంటూ చెరువు మొత్తాన్ని తన గుప్పెట్లోకి తీసుకుని అదే ఓటర్లని ఆ వ్యవస్థలో బానిసల్ని చేసింది. 1000 కోట్ల సామ్రాజ్యాన్ని కట్టుకుంది. ఆ వ్యక్తి పేరే విశాఖవాణి, ఆ వ్యాపారం పేరే మత్స్యగంధ ఫిషరీస్. రాజకీయంతో వ్యాపారాన్ని, వ్యాపారంతో రాజకీయాన్ని కొనుక్కుంటూ ఈరోజు రాష్ట్రం మొత్తాన్ని తన గుప్పెట్లోకి తెచ్చుకుంది. ఇక్కడ రైతులకు వచ్చిన నష్టం ఏంటి మరి? చేపలకేసే కృత్రిమాహారం వల్ల నీళ్లు పాడయ్యాయి, చెరువు కట్టల వల్ల నీటి మట్టం తగ్గింది, సముద్రపు నీళ్లు వెనక్కి తన్ని ఉప్పు నీటితో లక్షల ఎకరాల పొలాలు నాశనమయ్యాయి. ఒకప్పుడు ప్రాణానికి ఆక్సిజన్లా ఉన్న చెరువు ఈరోజు విషంలా మారిపోయింది సార్. సుప్రీంకోర్టు ఆర్డర్స్ కూడా ఖాతరు చేయకుండా కబ్జాలు పెంచుకుంటూ పోతున్నారు సార్. ప్రభుత్వమే గుండాల్లా ప్రవర్తిస్తే ఎక్కడికి వెళ్ళి చెప్పుకోవాలి సార్ మాలాంటి వాళ్ళు? సార్ చెప్పా కదా సార్, ఫ్రీ రైడ్ అని. మా కథ విని మీరు స్పందిస్తే అదే మీరు మాకు ఇచ్చే పేమెంట్. సార్ ఆ రోజు మిమ్మల్ని అన్న మాటలు మనసులో పెట్టుకోకండి సార్. మిమ్మల్ని నా గుండా నా కొడుకు నుంచి కాపాడడానికే అలా మాట్లాడాను. ఆడి మీద 6 నెలల నుంచి షూట్ అట్ సైడ్ ఆర్డర్లు ఉన్నాయి సార్. ఆ పోలీసులే ఏం చేయలేకపోయారు, మీరేం చేస్తారు సార్? ఆడిని చంపినా ఆడి పక్కన ఇంకొకటి పుట్టుకొస్తాడు సార్. అలాంటి ఎదవలు ఈ సిస్టంలో మొలవకుండా చూడాల్సిన రైతు సార్ మీరు. గన్ షాట్గా ఇంటర్వ్యూ చేసి వచ్చి ఈ ఆటో మణితో ఒక్క చీల్డ్ బీరు కొట్టండి సార్, చచ్చేదాకా గుర్తుపెట్టుకుంటాను. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.
ట్రైన్ ఎక్కిన ప్రతిసారి యాంగ్జైటీ ఏంట్రా? ప్యానిక్ అవుతావు, అయినా సరే ట్రైన్లోనే వెళ్ళాలంటావు. మనిషిని డిఫైన్ చేసేదే మెమరీస్ రా. వాటిని ఫేస్ చేయలే కానీ పారిపోకూడదు. వాట్ ఎవర్ రా. రే చూడు, ఆటో బండిరా? అవునరా. చరిత్రలో ఏలూరుకున్న ప్రాముఖ్యత ఏమిటి? దాదాపు 10 శతాబ్దాలు వెంగిరాజులు పాలించిన ప్రాంతం. కెన్ యూ నేమ్ ఏ టూరిస్ట్ అట్రాక్షన్ ఆఫ్ యువర్ ప్లేస్? తెల్లేరు. ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ కరప్ట్ అనే అభిప్రాయం ఉంది. దాని మీద మీ ఒపీనియన్? వ్యవస్థ పునాదులే కరప్ట్ అయినప్పుడు అందరూ కరప్టే సార్. విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్. మీలో కరప్ట్గా ఆఫీసర్లు ఎవరైనా ఉన్నారా? హైదరాబాద్లో జరిగిన రేపిస్ట్ల ఎన్కౌంటర్ మీద మీ అభిప్రాయం? అరాచకం. అందరికీ సమానంగా పనిచేసేదే సార్ న్యాయం. అలసత్వం, ఆలస్యం, పక్షపాతంతో ప్రజలకి న్యాయం మీద ఉన్న నమ్మకాన్ని ఉమ్ము చేస్తూ వస్తుంది మన న్యాయ వ్యవస్థ. ఆ అసహనానికి రాజకీయం ఎంచుకున్న టెంపరీ సొల్యూషనే ఆ ఎన్కౌంటర్. అదే ఆ రేపిస్ట్లలో ఒకడు మంత్రి కొడుకు అయి ఉంటే ఆ ఎన్కౌంటర్ జరిగేదా సార్? మిస్టర్ అభిరామ్, మీ పరిధిలోని ఒక ఊళ్ళో ఇంటర్కాస్ట్ మ్యారేజ్ చేసుకున్న ఒక యువజంటని ఊరి జనం ఉరితీస్తున్నారు. మరో ఊళ్ళో ఒక యువతిపై యాసిడ్ అటాక్ జరుగుతోంది. ముందుగా మీరు ఏ ఊరు వెళ్తారు? ఏ ఊరు దగ్గరైతే ఆ ఊరు వెళ్తాను సార్. వాట్స్ ద పాయింట్ ఆఫ్ దిస్ క్వశ్చన్ సార్? 22లో ఏ 2 ముందు, కోడి ముందా గుడ్డు ముందా? ఏ ఆన్సర్ ఇచ్చినా కరెక్ట్ అయినప్పుడు అది పర్సనాలిటీ ఇంటర్వ్యూ ఎలా అవుతుంది సార్? లేదా సిస్టంలోకి ఎంటర్ అవ్వకముందే రైట్ లేదు రాంగ్ లేదని ఇక్కడే కాంప్రమైజ్ నేర్పుతున్నారా? Mr. Abhiram, are you challenging the integrity of this board? No, sir. I'm challenging the integrity of the entire system, sir. మరి యాటిట్యూడ్తో ఆ సిస్టంలో మీరు ఎలా ఫిట్ అవుతారు? ఫిట్ అవడానికి అసలు సిస్టమ్ ఎక్కడ ఉంది సార్? రాజకీయ నాయకులు, ప్రభుత్వ ఉద్యోగులు, కోర్టులు, ఈ 3 గుర్రాలు రాజ్యాంగాన్ని సమంగా లాగుతూ ఒకరి తప్పులో ఒకరు ఖండించుకుంటూ ముందుకెళ్తున్నప్పుడే ఈ బండి రోడ్డు మీద ఉంటుంది. కానీ మతం ఎక్కిన ఈ రాజకీయ గుర్రం కాటి తప్పి మిగతా 2 గుర్రాలని ఇష్టం వచ్చినట్టు ఈడ్చుకెళ్తుంటే ఎక్కడుంది సార్ సిస్టమ్? కొన్ని లక్షల మందిని ఫిల్టర్ చేసి దొరికిన వాల్యుబుల్ బ్రెయిన్స్ అన్నింటినీ సిస్టంలోకి తోస్తున్నాం. కానీ వాళ్ళకు నిజాయితీగా పనిచేసే అవకాశం ఎక్కడుంది సార్? ఇది పర్సనాలిటీ ఇంటర్వ్యూ అయితే ఈ పర్సనాలిటీ అక్కడెలా మిస్ అవుతుంది సార్? సమాజంలో తిరిగే అర్హతే లేని గుండాలు పట్టపగలు బాహాటంగా అమాయకుల ప్రాణాలు తీస్తుంటే కంట్రోల్ చేయాల్సిన వ్యవస్థలే వాళ్ళకి కొమ్ము కాస్తున్నాయి. అలాంటి కొన్ని ఇన్సిడెంట్స్ని చూస్తూనే ఇంటర్వ్యూకి వచ్చాను సార్. ఎవరిచ్చారు సార్ వాళ్ళకి ఆ పవర్? ప్రతి ఎలక్షన్లో తను ఓటేసిన పొలిటీషియన్ జీవితాన్ని మార్చేస్తారని ఆశించే ఓటర్
దొరికినంత దోచుకునే ప్రయత్నంలో బ్యూరోక్రాట్ని కంట్రోల్ చేసే పొలిటీషియన్, ప్రజల కోసం పనిచేయలేక దొరల కోసమే పనిచేసే బ్యూరోక్రాట్, ఈ ఉచ్చులో ఇరుక్కొని తన జీవితాన్ని ఎవడూ మార్చలేడని ఉన్న ఓటుని అమ్ముకొని బతుకుతున్న ఓటర్. చక్రం పూర్తయిపోయింది సార్. ఈ వ్యవస్థలోకి ఇంకో ఐఏఎస్ ఆఫీసర్ వస్తే ఎంత, పోతే ఎంత, వాడు నేనైతే ఏంటి, ఇంకెవడైతే ఏంటి. 75 ఏళ్లుగా ప్రభుత్వం ఉందన్న భ్రమలో బతుకుతున్నాం సార్. కానీ ఇంకా ప్రభుత్వం ఎలా ఉంటుందో కూడా తెలియదు సార్ మనకి. వాట్స్ ద పాయింట్ ఆఫ్ దిస్ ఇంటర్వ్యూ సార్, ఇఫ్ నాట్ అ సూడో ఇంటెలెక్చువల్ మాస్టర్బేషన్? మిస్టర్ అభిరామ్, ఈ టెంపర్మెంట్తో మీరు ఈ ఫీల్డ్లో పనికిరారు. ఐఎమ్ సారీ. థ్యాంక్ యూ సార్. నేను కూడా అదే రియలైజ్ అయ్యాను. ఒక సివిల్ సర్వెంట్తో జరిగిన ఈగో క్లాష్తో ఈ గేమ్లోకి ఎంటర్ అయ్యాను. కానీ వచ్చే దారిలోనే అర్థమైంది, ఈ ఆటలో రూల్స్ లేవని, ఇది ఆట కాదు, ఆట వికమని. ఐఎమ్ సారీ బాబాయ్. ఇవన్నీ మా అన్నయ్య కంపైల్ చేసిన రీసెర్చ్ రిపోర్ట్స్ అంకుల్. ఇల్లు ఖాళీ చేస్తుంటే దొరికాయి. ఇది ఖచ్చితంగా ఒక పొలిటికల్ మర్డర్ అనిపిస్తుంది. ఐ విష్ ఐ కుడ్ హెల్ప్, బట్ సిస్టమ్ రెస్పాండ్ కానప్పుడు నేను అక్కడనే ఏం చేయగలనమ్మా? నేను యూఎస్కి వెళ్ళగానే WHOలో రిపోర్ట్ చేస్తాను. మీరు ఇక్కడి నుంచి ఈ కేసు రీఓపెన్ చేయడానికి మాత్రం హెల్ప్ చేస్తారా అంకుల్? మామయ్య ఇంటికి వచ్చేసాడు. ఐఏఎస్ అయిపోయావా? ఇంటర్వ్యూ ఏమైంది? ఏమవుద్ది, మీరు కోరుకున్నట్టే జరిగింది అంకుల్. మనోడు ఇంటర్వ్యూ దబ్బెట్టాడు. మీరు వెళ్ళి మళ్ళీ బోస్టన్ టికెట్లు బుక్ చేయండి. ఈసారి బిజినెస్ క్లాస్ బుక్ చేస్తాలే. దిస్ ఇస్ మై కార్నర్ టికెట్ నంబర్. లెట్ మీ నో వెన్ యూర్ దేర్. నేను వచ్చి నేను పికప్ చేసుకుంటాను. అభి, నీలాంటోడు ఈ సిస్టంలో ఉండడం కన్నా బయట ఉంటేనే దేశానికి ఎక్కువ ఉపయోగపడతాడు. జస్ట్ టేక్ ఇట్ ఈజీ అభి. హోప్ ఐ సీ యూ సూన్. బాయ్ ఆంటీ. బాయ్ మా. బాయ్ అంకుల్. బాయ్ ప్రియా. Bye, uncle. You should stay with us when you come to US. For sure. Bye. రారా బ్యాట్ ఇవ్వరా. వన్ టప్ అవుట్ అన్నావు కదా. అవును, స్ట్రైట్ క్యాచ్ పెట్టాను కదరా. స్ట్రైట్ అవుట్ అని చెప్పలేదుగా. అరే ఈడిప్పుడే పెద్ద కరప్షన్ కింగ్ లా ఉన్నాడు రా. బ్యాట్ ఇవ్వరా నువ్వు ఫస్ట్. బ్యాట్ వదులుతావు లేదా ఇప్పుడు నువ్వు? ఏలూరు నివాసి అయిన అభిరామ్ చెన్నై ఐఐటిలో మెకానికల్ ఇంజనీరింగ్ చదివి గోల్డ్ మెడల్ సాధించాడు. గత ఎన్నికల్లో ఈ యువకుడు ఎన్నికల వ్యవస్థనే ప్రశ్నిస్తూ రాద్ధాంతం చేసి వార్తల్లోకెక్కాడు. కాగా ఇదే యువకుడు తన ఫస్ట్ అటెంప్ట్ లోనే యూపీఎస్సీని క్రాక్ చేసి టాపర్ గా నిలవడం గమనార్హం. ఈ యువకుడు చేసిన ఇంటర్వ్యూకి కేబినెట్ సెక్రటరీతో సహా పలువురు ప్యానెల్ మెంబర్స్ ఇంప్రెస్ అయినట్టుగా తెలుస్తోంది. అమెరికాలోని ప్రతిష్టాత్మకమైన సీటు తెచ్చుకున్నప్పటికీ ఎనీ న్యూ మెడిసిన్ ఆర్ వ్యాక్సిన్ శాంపిల్ టెస్ట్లో సక్సెస్ అయినప్పుడే మార్కెట్లో ఇంట్రడ్యూస్ చేస్తాం. ఆ జాగ్రత్త పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో కూడా అప్లై చేసినప్పుడే అది ఒక మెచ్యూర్డ్ డెమోక్రసీ అవుతుంది. నేను క్యాబినెట్ సెక్రటరీ అయినప్పటి నుంచి ఏ పాలసీ అయినా దేశమంతా ఇంప్లిమెంట్ చేసే ముందు ఒక బ్రిక్ లెవెల్ ఎక్స్పెరిమెంట్ కావాలనేది నా వాదన. మిస్టర్ అబి, యు ఆర్ దట్ ఎక్స్పెరిమెంట్. మున్ముందు యూపీఎస్సీ బోర్డ్ కలెక్టర్లను ఉత్పత్తి చేయడమే కాకుండా వారి మీద రాష్ట్ర ప్రభుత్వాలకున్న అధికారాలను కూడా తన చేతుల్లోకి తీసుకోనుంది. ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం ఒక ఎగ్జిక్యూటివ్ అమెండ్మెంట్ బిల్ ని ప్రవేశపెట్టింది. ఎక్స్పెరిమెంట్ అంటున్నాను కదా అని అన్లిమిటెడ్ పవర్స్ ఉంటాయనుకోవద్దు. ఏ పొలిటీషియన్కి నిన్ను ట్రాన్స్ఫర్ చేసే అధికారం ఉండదు. అది ఒకటే నీకు ఇస్తున్న కంఫర్ట్.
ఈ ప్రపోజల్ మీద మొదటి ప్రయోగంగా ఐఏఎస్ టాపర్ అభిరామ్ ను యూపీఎస్సీ బోర్డ్ పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ గా నియమించింది. ఈ 25 ఏళ్ల బ్యాచులర్ పర్ఫార్మెన్స్ మీదే ఈ బిల్లు భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఇది కేంద్ర ప్రభుత్వ నియంత్రిత ధోరణికి మరో నిదర్శనం. It is anti-federal and we are strongly opposing this bill. This is ridiculous, undemocratic. దేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీలన్నీ ఈ బిల్లును తీవ్రంగా ఖండిస్తున్నాం, వ్యతిరేకిస్తున్నాం. ప్రపంచంలో ఉన్న ప్రజాస్వామ్య దేశాలన్నీ ఇదే మోడల్లో పనిచేస్తున్నాయి. అసలు డెమోక్రసీ అంటే ఇదే. విత్ ద సపోర్ట్ ఆఫ్ ద కరెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ టార్గెట్ ఇస్ టు అచీవ్ దట్. And mark my words, ఈ ఎక్స్పెరిమెంట్ ఖచ్చితంగా ఫెయిల్ అవుతుంది. గుడ్ మార్నింగ్ సార్. దీక్ష ఎప్పటి నుంచి జరుగుతుంది? వాళ్ళ సార్ మీరు వస్తున్నారని తెలిసి పొద్దునే చేరారు. నేను అడిగింది రాజకీయ నాయకులు పంపిన ఆ రౌడీల గురించి కాదు, ఈ దీక్ష గురించి. వీళ్ళ సార్ 2 వారాలు అవుతుంది. ఫెయింట్ అయ్యే కొద్దీ ఒక్కొక్కరిని హాస్పిటల్ తోసుకెళ్తున్నాం, కానీ ఒక్కడు రాలిపోతే ఇంకోటి వాడి ప్లేస్లో కూర్చుంటున్నాడు. డిమాండ్స్ పూర్తయ్యే వరకు ఎన్నెళ్ళైనా అటెంట్ తీయరట. మీరు ఒక్క ఆర్డర్ ఇవ్వండి సార్, వెళ్ళి దులిపేస్తాను వెంటనే. అలా చేస్తే మనకి బ్రిటిష్ వాళ్ళకి తేడా ఏంటి? మనం ఇక్కడ ఉంది ప్రజల ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి, సెటిల్మెంట్స్ చేయడానికి కాదు. ఇక్కడ కాదు, అక్కడ చూడండి. Is the soldier. Please be seated. ఇన్ని రోజులు ఈ జిల్లా కలెక్టర్ భవిష్యత్తు ఒక పొలిటీషియన్ చేతిలో ఉండేది. ఈ రోజు నుంచి అది యూపీఎస్సీ బోర్డ్ చేతిలో ఉంది. అంటే ఇండైరెక్ట్గా మీ అందరి భవిష్యత్తు నా చేతిలో ఉంది. యాజ్ యూ ఆల్ నో, కలెక్టర్ ఇస్ ద సుప్రీం అథారిటీ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ అండ్ ఐ యామ్ దట్ సుప్రీం అథారిటీ. పాత పద్ధతికి కొత్త పద్ధతికి ఒకటే తేడా. ఇది వరకు పొలిటీషియన్ ఇళ్లలో సీక్రెట్గా జరిగిన సెటిల్మెంట్లు ఈ రోజు నుంచి ఇక్కడే లీగల్గా, పబ్లిక్గా, పీస్ఫుల్గా జరుగుతాయి. చిటికేసినట్టు వ్యవస్థని మార్చేయడానికి ఇది సినిమా కాదు. నేను భారతీయుడిని కాదు, అపరిచితుడిని కాదు. బై చాయిస్ చెడి బతకాలనుకునే మనిషిని ఎవడూ మార్చలేడు, సిస్టమ్ ప్రకారం శిక్షించడం తప్ప. మీలో చాలామంది మంచిగా బతకాలనుకుని బతకలేని ఆఫీసర్లు ఉన్నారు. వాళ్ళకు ఆ అవకాశం కల్పించడమే నా లక్ష్యం. అదే అసలైన మార్పు. కొత్తగా వచ్చిన ప్రతివాడు ఇలాగే వాగుతాడులే అని ఎటకారంగా చూసేవాళ్ళు మాత్రం పక్క జిల్లాకి ఇప్పుడే ట్రాన్స్ఫర్లు పెట్టుకోండి, లేదంటే మీ కెరీర్లు నాశనం అవుతాయి. ఇది నా గ్యారంటీ. ఎస్పీ గారు, సార్ ఆ దివ్యలేఖ గునా కేసు ఫైల్ తీసుకున్న రూమ్కి రండి. పద్నాలుగు మర్డర్లు, 4 రేప్లు, మొత్తం 18 కన్విక్షన్లు, 6 నెలలుగా షూట్ అట్ సైడ్ ఆర్డర్స్. హౌ డు యూ ఎక్స్ప్లెయిన్ దిస్? సార్ ఒక స్పెషల్ టీంతో 6 నెలలుగా ఎతుకుతూనే ఉన్నాం సార్. మీరు ఎస్ఐగా జాయిన్ అయ్యి ఎన్ని రోజులైంది? 3 months సార్. షూట్ అట్ సైడ్ ఆర్డర్స్ అంటే ఏంటి? జైల్లో ఉండాల్సిన ఖైదీ బయట తిరుగుతూ ప్రజల మాన ప్రాణాలకు హాని కలిగిస్తుంటే కనపడిన చోటే కాల్చి చంపమని కోర్టు ఇచ్చే ఆర్డర్ సార్. వాడు బయట జనాలందరికీ బాగానే కనపడుతున్నాడే. మీకేమైనా సెలెక్టివ్ విజన్ అనే జబ్బుందా?
సార్ వచ్చిన రోజే నా పర్మిషన్ లేకుండా నా స్టాఫ్ని పిలిపించి వాళ్ళ ముందే నన్ను పచ్చిగా ఇన్సల్ట్ చేస్తున్నారంటే ముసుగులో గుద్దులాటలు ఎందుకులేండి, పచ్చిగానే మాట్లాడుకుందాం. గుణాన్ని టచ్ చేస్తే విశాఖ వాణి గారి మీద డైరెక్ట్గా వార్ డిక్లేర్ చేసినట్టే. గుణాతో పాటు వాడిని చంపిన వాడు కూడా సమాధికి వెళ్తాడు. ఇది ఊర్లో అందరికీ తెలిసిన విషయం. ఆ ట్రాన్స్ఫర్ నుంచి ఎవరు కాపాడతారు సార్ మమ్మల్ని? ఈ డ్యూటీతో పాటు ఇంట్లో ఉన్న పిల్లల్ని చూసుకోవాల్సిన డ్యూటీ కూడా ఉంది సార్ మాకు. ఎస్పీ గారు, మీరు అర్జెంటుగా ఐజీ గారితో మాట్లాడి పక్క జిల్లాగా ట్రాన్స్ఫర్ పెట్టుకోండి. ఇంట్లో డ్యూటీ చూసుకోండి. డిస్పర్స్. సార్, గుణ ఎక్కడుంటాడో నాకు తెలుసు సార్. మీరు సపోర్ట్ చేస్తానంటే నేను డేర్ చేస్తాను సార్. గుణాన్ని షూట్ చేసినోడు చేస్తాడంట కదా, పద ఆ చావేదో నేను పలకరిస్తా. డిపార్ట్మెంట్ వాళ్ళు ఫోన్ చేసి అన్నాన్ని నేసేయడానికి 2 కుక్కలు బయలుదేరినాయి ఇక్కడ అన్నారు. ఇప్పటిదాకా బయలుదేరిన కుక్కలన్నీ ఏమైనా చెప్పలేదారా అడిగా. దానికి ఏమన్నారు వాళ్ళు? నేను చెప్పడం ఎందుకన్నా, నువ్వు చేసి చూపెత్తావు కదా. ఇద్దరు మనుషులు 2 తుపాకులు మొత్తం అడిగిలేస్తారా? ఒక్క విషయం కరెక్ట్గా చెప్పావురా. ప్రాణం సున్నితమైంది, ఉఫ్ఫమంటే ఆరిపోద్ది. నీదైనా నాదైనా. సార్,
తనతో పాటు ఇద్దరు పిల్లలు ఉండాలి. వెళ్ళి చూడు. ఎస్ సార్. మైరా 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 డాక్టర్ డాక్టర్ నిర్బంధం నుంచి విడిపించబడ్డ అమ్మాయి ఒక ఎన్ఆర్ఐ అని తెలుస్తోంది. ఈ రోజు ఉదయం 3 గంటల ప్రాంతంలో ఎన్కౌంటర్ ఆపరేషన్ పూర్తయినట్లు సమాచారం. మమతా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న విక్టిమ్ తిరిగి అమెరికా వెళ్తున్న సమయంలో ఈ కిడ్నాప్ కి గురైంది. ఎంతో కాలంగా పోలీసుల కళ్ళు గప్పి తిరుగుతున్న ఈ దివిలంక గుణ ఇప్పటికే 18 కేసుల్లో ప్రధాన నిందితుడు కలెక్టర్ అభిరామ్ ముఖ్యంగా జిల్లాలో ఉన్న రౌడీ షీటర్స్ అంతా సరెండర్ అవడానికి కలెక్టర్ అభిరామ్ 48 గంటల టైం ఇచ్చారు. She had multiple fractures and needed about 14 stitches on the head. But she is lucky, she'll survive. But she was brutally tortured and repeatedly raped. How is she, sir? She will survive. పిల్లల గురించి తెలిసిందా? చంపేశారు సార్. ఎందుకు చంపారు? బాడీస్ ఎక్కడ పడేశారు? గుణాలు తప్ప వీళ్ళకి కూడా తెలియదు సార్. కొడుకులు ఇక్కడే చెప్పద్దు సార్. ఎన్కౌంటర్. ఈ రోజు మన కోపంలో న్యాయం ఉంది. చంపుతాం. రేపా ఎస్పీ లాంటోడు ఇంకొక కేసులో అసలైన నేరస్తుల్ని విడిపించడానికి ఇలాగే ఎన్కౌంటర్ పేరుతో అమాయకుల్ని చంపుతాడు. ఆపగలవా? ఆపగలవా? అన్యాయం జరిగిన ప్రతిసారి చట్టాన్ని చేతిలోకి తీసుకుని ప్రజలు, పోలీసులు, మీడియా, న్యాయస్థానాలైతే దాన్ని వ్యవస్థ అనరు. కోర్టు ఆర్డర్తో నాలాంటి నేరస్తుని చంపటానికి, కోర్టుకి తీసుకెళ్లకుండా ముద్దాయిని చంపటానికి ఉన్న తేడానే ఆ వ్యవస్థ. నేరస్తుల్ని కోర్టులో ప్రెజెంట్ చెయ్యి, ప్రజలు మర్చిపోయే లోపే శిక్ష పడేటట్టు చెయ్యి. ఇంకేం చేసినా వాళ్ళకి మనకి తేడా లేదు. నమస్తే మేడం. నమస్తే సార్. నమస్తే. బతుకుతుందా? ప్రాణాపాయం లేదండి. ప్రస్తుతానికి అన్కాన్షియస్గా ఉంది. కేసు ఎవరు హ్యాండిల్ చేస్తున్నారు? డైరెక్ట్గా కలెక్టర్ గారే హ్యాండిల్ చేస్తున్నారు మేడం. ఎవరి పనిలో వాళ్ళని చేయమని చెప్పండి. ఓకే సార్. గోపాల్. ఎస్ సార్. నువ్వు ఇక్కడే ఉండి జరగాల్సింది చూసుకో. ఓకే మేడం. ప్రాబ్లం సాల్వ్ చేయమంటే మెడకి చుట్టి చచ్చాడు. పోరం పోక వేదవా. ఈ ఎన్కౌంటర్తో మీకు కలెక్టర్ అభిరామ్
కూడా మీ మనిషి అని అందరూ అంటున్నారు. జరిగిందా లేదా మీ ఆదేశాలు ఉన్నాయా? ముందుగా ఈ ఘాతుకానికి గురైన విక్టిమ్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. ఈ ఇన్సిడెంట్లో పట్టుపడిన నేరస్తులందరినీ కఠినంగా శిక్షించాలని న్యాయస్థానాన్ని కోరుకుంటున్నాను. గుణాన్ని మా పార్టీ పెంచి పోషించిందని ఆపోజిషన్ పార్టీ ప్రచారం చేస్తూ వచ్చింది. వాళ్ళు 6 నెలలుగా చేయలేని పని మేము 6 వారాల్లో చేసి చూపించాం. దీన్ని బట్టి గుణాన్ని ఎవరు పోషించారో మీరే అర్థం చేసుకోండి. సార్, కలెక్టర్ అభిరామ్ అపాయింట్మెంట్ ని మీరు తీవ్రంగా ఖండించారు. కానీ తనే ఈ ఆపరేషన్ ని ముందుండి నడిపించినట్టు బయట అనుకుంటున్నారు. దీనిపై మీ స్పందన? ఎవరన్నారు? ఇది మా ప్రభుత్వం వచ్చిన రోజే ప్లాన్ చేసిన ఒక సీక్రెట్ ఆపరేషన్. అండ్ కలెక్టర్ అభిరామ్ మా చైన్ ఆఫ్ కమాండ్ లో కేవలం ఒక పాసింగ్ పాయింట్ అంతే. రాష్ట్రంలో ఉన్న రౌడీలందరినీ అంతం చేయటం మా పార్టీ లక్ష్యం. అది ఈ ఎన్కౌంటర్తో మొదలుపెట్టాం. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి చర్యలు చేపట్టి రాష్ట్రాన్ని శాంతియుతం చేస్తాం. మేడం మేడం అమ్మాయి పరిస్థితి ఏంటి మేడం? బతుకుతుందా? సార్ సార్ మీరు చెప్పండి సార్. ఎందుకని? మీరు అమ్మాయిని చూసారా? ఆ అమ్మాయి కండిషన్ ఎలా ఉంది? ఆ అమ్మాయి కండిషన్ చాలా హోప్లెస్గా ఉంది. ఆమె కోలుకోవాలని ప్రార్థించటం తప్ప ఇంకేం చేయలేం. పొలిటికల్ లీడర్స్ మా డిపార్ట్మెంట్కి ఫ్రీడమ్ ఇస్తే రిజల్ట్స్ ఎలా ఉంటాయో మీరు చూశారు. ముందు ఈ సపోర్ట్ ఇలాగే కొనసాగాలని మేము ఆశిస్తున్నాం. ఈ ఎన్కౌంటర్కి సంబంధించి చూసుకో సార్. సార్ సార్ జస్ట్ 1 minute సార్. సీఎం గారు ఈ కేసుని అన్ని పర్సనల్గా హ్యాండిల్ చేయమని చెప్పారు సార్. అంటే నన్ను రావద్దన్నారా? అలా అని కాదు సార్, కానీ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటే బాగుంటుందని చెప్పారు సార్. యాజ్ అ కలెక్టర్ జిల్లాలో ఏ పనైనా ఎవరితోనైనా డైరెక్ట్గా హ్యాండిల్ చేసే అధికారం నాకుంది. అఫ్ కోర్స్ సార్, యు ఆర్ ది అబ్సల్యూట్ అథారిటీ. ఎవరు సార్ వీళ్ళు? ప్రపంచంలో ఎక్కడైనా యూఎస్ సిటిజన్స్ మీద క్రైమ్ జరిగినప్పుడు అక్కడున్న కాన్సులేట్ అసిస్టెంట్స్ హెల్ప్ చేయడం వాళ్ళ డ్యూటీ. వాళ్ళకి సహకరించడం మన డ్యూటీ. ఎనీ కన్సర్న్స్? నాట్ అట్ ఆల్ సార్. నో ప్రాబ్లం సార్, నో ప్రాబ్లం. Is this the medicine going in there? Yes, ma'am. Can I check? This is the wrong dosage. Prescription ఎవరిచ్చారు? చీఫ్ డాక్టర్ ఇచ్చారు, మ్యామ్. వాట్స్ హ్యాపెనింగ్ హియర్? పేషెంట్ని చంపడం జరుగుతుంది. ట్రీట్మెంట్ ఇక్కడ. మైండ్ యువర్ లాంగ్వేజ్ సార్. అసలు ఎవరు వీళ్ళంతా? కాన్సులేట్ అఫీషియల్స్. హైపర్టోనిక్ సెలైన్ లో 30% జైలిటాల్ ఇచ్చారు. లంగ్స్ ఫ్రీజ్ అయి పేషెంట్ చనిపోతుందని తెలీదా మీకు? ఇది రాసింది మీరేగా? సార్ అదేదో పొరపాటు అయినట్టుంది సార్. అమ్మా తీసేయమ్మా. ప్లీజ్ గెట్ ఎ న్యూ సెలైన్. మనుషుల ప్రాణాలు తీసే తప్పని పొరపాటు అనరు. బయటికి పదండి. ఇక్కడ ఏం జరుగుతుందో నాకు బాగా అర్థం అవుతుంది. మీరు వెళ్ళి వేరే పేషెంట్స్ చూసుకోండి. ఎవరు నువ్వు? ఇక్కడేం చేస్తున్నావు? విశాఖ వాణి గారి పియ్యనండి. దగ్గరుండి పాప ప్రోగ్రెస్ చూసుకోమన్నారు. ప్రోగ్రెస్ చూసుకుందాం. She's conscious now. We'll shift her to Hyderabad and then pick from there. We'll move to the US. No. First we have to file the FIR. Impossible. పోలీసులు ఎవరిని కలవనంటోంది. ఎలా కుదురుతుందండి? FIR ఫైల్ చేయాల్సిందే. ఇట్స్ ప్రొసీజర్.
I know her. Please let me talk. Excuse me, sir. You can't go in, sir. I'm her close friend. Please let me in. No, sorry, sir. You can't go in. Myra, sir. She's under consulate protection. You cannot go in. Myra, you are not allowed in. Myra, as per our protocol. I'm sorry, sir. She's calling. Let me go in. What the hell, man? హలో మేడం పరిస్థితి చేజరిపోయినట్టుంది. వాడు లోపలికి వెళ్ళాడు. నన్ను కూడా వాళ్ళు చంపినట్టు చంపాలని తీసుకెళ్లారు. ఆడపిల్లని కదా ఇలా చంపాలని డిసైడ్ అయ్యారు. నన్ను కంట్రోల్ చేయడానికి నా కళ్ళ ముందే పిల్లల్ని రైట్, బ్రేకింగ్ న్యూస్ అంతోంది. మమతా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న రేప్ విక్టిమ్ ఎవరైతే ఉన్నారో మైరా హన్సెన్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నట్లు వైద్యులు చెప్తున్నారు. రాష్ట్రమంతటా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు మైరా హన్సెన్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకోవాలని. మైరా, నాకు ఒక్క విషయం చెప్పు. నువ్వు ఆ డాక్యుమెంట్స్తో చివరిగా ఎవరిని కలిసావు? నేను యూఎస్కి వెళ్ళగానే డబ్ల్యూహెచ్ఓలో రిపోర్ట్ చేస్తాను. మీరు ఇక్కడి నుంచి కేసు రీఓపెన్ చేయడానికి మాత్రం హెల్ప్ చేస్తారా అంకుల్? అసలు రేప్ ఎలా జరిగింది? ఎంతమంది కలిసి రేప్ చేశారు సార్? ఇది గ్యాంగ్ రేప్ అనుకోవచ్చా? ఇది నిర్భయ రేప్ కన్నా దారుణమైంది అనుకుంటున్నారా? అవును, ఇది దేశంలో అన్నిటికన్నా ఘోరమైన రేప్. ఇది ఒక అమ్మాయి మీద మాత్రమే జరిగిన రేప్ కాదు. 75 ఏళ్ల ప్రజాస్వామ్య పడుచు మీద రోజు జరుగుతున్న రేప్. ప్రకృతి, పర్యావరణం, ప్రాణం మీద జరుగుతున్న రేప్. ఈ రేప్లో విక్టిమ్ ఒక్కరు కాదు. మైకులు, కెమెరాలు పట్టుకొని నుంచున్న మీరు, అవి వింటూ చూస్తూ కూర్చున్న ప్రతి ఒక్కరూ. ఈ రేప్లో శిక్షించాల్సిన నేరస్తులు 4 కాదు, ఒక సామ్రాజ్యమే ఉంది. దిస్ ఈజ్ మై వైఫ్ రాధిక. 6 నెలలుగా క్యూర్ లేని ఒక నరాల జబ్బుతో సఫర్ అయింది. ఈరోజు తన గుండె ఆగిపోయింది. నా కోసం, నా పిల్లల కోసం కొట్టుకున్న గుండె. నేను ఆశ్రమ్ మెడికల్ కాలేజ్లో న్యూరాలజీ డాక్టర్ గాను
ప్రొఫెసర్గాను పనిచేస్తున్నాను. కాలేజీలో చదువుతున్నప్పుడే నేను రాధిక లవ్ చేసి పెళ్లి చేసుకున్నాం. నేను ప్రాక్టీస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎవ్వరికీ అర్థం కాని నరాల జబ్బుతో బాధపడుతున్న కేసెస్ కొన్ని ఫేస్ చేశాను. నెల నెల ఆ పేషెంట్స్ కౌంట్ పెరుగుతూ వచ్చింది. జిల్లాలో ఇప్పటికే 3000 కేసెస్ రిజిస్టర్ అయ్యాయి. నా వైఫ్ కూడా ఈ జబ్బుతో సిక్ అయినప్పుడే దాని గురించి ఒక క్లూ దొరికింది. ఈ జబ్బు వచ్చిన పేషెంట్స్ అందరికీ ఒక కామన్ హ్యాబిట్ ఉంది, రోజు ఫిష్ తినటం. ఆ ఫిష్ తెల్లేరులో పెరిగి మత్స్యగంధ ఫిషరీస్ ద్వారా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. తెల్లేరులో 80% ఫిష్ ట్యాంక్స్ మత్స్యగంధ ఫిషరీస్ లీజ్లో ఉన్నాయి. మీట్ షాప్స్లో మిగిలిపోయిన వేస్ట్ని, చనిపోయిన జంతువుల్ని ఒక కెమికల్లో కరిగించి చేపలకి ఆహారంగా వేస్తున్నారు. చేపలు తొందరగా పెరిగి ఎక్కువ లాభాలు రావడం కోసం చేస్తున్న పనిది. 30 ఏళ్లుగా ఈ చెరువుల్లో చేపల్ని ఇలాగే పెంచుతున్నారు. దీనివల్ల తెల్లేరు మొత్తం సీ లైస్ అనే బ్యాక్టీరియాతో నిండిపోయింది. ఈ బ్యాక్టీరియా చెరువులో పెరిగే ప్రతి చేపలోనూ ఉంది. చాలా వరకు మనం తినేలోపి ఈ బ్యాక్టీరియా చచ్చిపోతుంది. కానీ కొన్ని రేర్ కేసెస్లో ఇట్ ఇస్ స్టిల్ అలైవ్. డైరెక్ట్గా బ్రెయిన్ని అటాక్ చేస్తుంది. ఈ జబ్బు వచ్చిన ప్రతి పేషెంట్ బ్లడ్లోనూ ఈ బ్యాక్టీరియా ఉంది. పక్షుల వలసలు తగ్గాయంటే పక్షులే కదా అని కొట్టిపారేశారు. పక్షుల్ని బతికించలేని చెరువు మనుషుల్ని మాత్రం ఎలా బతికిస్తుంది? చుట్టుపక్కల లక్షల ఎకరాల పొలాలు నాశనం అవ్వడానికి, రైతుల ఆత్మహత్యలకి కూడా ఈ పొల్యూషనే కారణం. పేరుకే మంచినీటి సరస్సు, కానీ ఈ నీళ్లు తాగడానికి, వాడకానికి పనికిరావు. ఈ కుళ్ళు చుట్టూ ఉన్న కొన్ని లక్షల ప్రాణాలని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటే ఇలా నెగ్లెక్ట్ చేస్తూ కూర్చోవడం ఒక జెనసైడ్తో సమానం. ఏళ్ల వయసులో యుఎస్ సిటిజన్షిప్ను వదులుకొని ఇండియాలో చదివి ఇక్కడే సెటిల్ అయ్యాడు. ఈ రిపోర్ట్స్తో యాక్షన్ తీసుకోమని భారతీయతను మొహానికి పూసుకొని భారతదేశాన్ని భుజాల మీద మోస్తున్న మన అఫీషియల్స్ని కలిశాడు ఈ ఇండియన్ వరుణ్ హ్యాన్సన్. మన డీసీ గారిని కలిశాక తను కనిపించకుండా పోయాడు. అదే డీసీ గారిని కలిశాక తన చెల్లి, ఇప్పుడు హాస్పిటల్లో చికిత్స పొందుతున్న మైరా హ్యాన్సన్, తను కూడా కనిపించకుండా పోయింది. సార్, నా డ్యూటీ నేను చేశాను. పై అధికారులకు ఇన్ఫార్మ్ చేశాను. You are not a postman, Mr. Dasarath! Not a postman! బాధ్యత గల టీసీగా ఒక మారణ హోమానికి ఇచ్చే రెస్పాన్స్ ఇంతేనా? సార్, ఆ రిపోర్ట్ బేస్లెస్ అని, తప్పు రీసెర్చ్ అని మన పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ కౌంటర్ రిపోర్ట్ కూడా ఇచ్చారు సార్. సార్, అలా రిపోర్ట్ ఫేక్ చేయమని నన్ను అడిగింది కూడా డీసీ గారే. అలా చేయమని నాకు కూడా నా పై అధికారులు చెప్పారు సార్. As of now, you both are suspended and are under investigation. లోపలికి వెయిట్ చేయండి సార్. డార్విన్ ప్రపంచంలో బాపు హల్దాంకర్. ఒకటి బాపు గారు మా నాన్నకి ఇచ్చిన గిఫ్ట్, ఇంకోటి మా నాన్న నాకు ఇచ్చిన గిఫ్ట్. అంతకన్నా నా ప్రపంచంలో వాటికి వాల్యూ లేదు. ప్లీజ్ చెప్పండి. ప్రాణం పోసే అమ్మగా ఉంటూ ఇంత మరణాన్ని ఎలా కన్నారు? ఫిలాసఫీ మాట్లాడటానికి వచ్చారా?
వేరే ప్రాబ్లం గురించి మాట్లాడటానికి వచ్చారా? తెల్లేరు నుంచి మీరు తీసిన ప్రాణాన్ని తిరిగి ఇవ్వమని అడగడానికి వచ్చాను. తీసానా? మరి పోయిన ప్రాణం తిరిగి రాదు కదా? మీ గుప్పెట్లోంచి వదిలేస్తే తెల్లేరు మళ్ళీ ప్రాణం పోసుకుంటుంది. అది ప్రకృతికి ఉన్న శక్తి. తెల్లేరు మీద 2.5 లక్షల మంది ఓటర్లు బ్రతుకుతున్నారు. మరి వాళ్ళ ప్రాణాల సంగతి? వాళ్ళ బ్రతుకు తెరుగు ప్రత్యామ్నాయం ఈ ప్రపోజల్. ఆపోజిషన్ గవర్నమెంట్లోనే ఇది జరగలేదు. ఇప్పుడు జరుగుతుంది అనుకుంటున్నారా? అయితే ఎగ్జిక్యూటివ్గా నా అంతటా నేను యాక్షన్ తీసుకోవడం తప్ప వేరే దారి లేదు మేడం. యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ చట్టసభల ఆదేశాల మేరకే ఉద్యోగస్తులు పని చేయాలనే విషయం మర్చిపోయినట్టున్నావు. యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్ చట్టసభల ఆదేశాలు మారణ హోమానికి దారి తీస్తే ఉద్యోగస్తులు ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ఫాలో అయితే మీలాంటి వాళ్ళు హిట్లర్లు అవుతారు. హిట్లర్ అయినా గాంధీ అయినా జనం బలంతోనే నాయకులయ్యారు కలెక్టర్. ఆ జనం నా వెనకున్నారు. చావేదో బతికేదో తెలిసినప్పుడు జనం బతుకుని కోరుకుంటారు మేడం, మిమ్మల్ని కాదు. నీకొక పిట్ట కథ చెప్తా విను. రాష్ట్రంలో మొట్టమొదటి కోఆప్ సొసైటీని స్థాపించిన ఒక ఫ్రీడమ్ ఫైటర్ కథ. అసలైన ప్రజాస్వామ్యం లోకల్ గవర్నెన్స్లో ఉందని జనాలకి బోధిస్తూ వాళ్ళ బ్రతుకులు బాగు చేస్తానని కమ్యూనిస్ట్ జెండా భుజాన్ని వేసుకుని బయలుదేరాడు. విన్నదంతా విని ఎలక్షన్కి ముందు ఆపోనెంట్స్ పెట్టే గడ్డి తిని 5 ఎలక్షన్స్లో అతనికి డిపాజిట్ కూడా రాకుండా ఓడించారు అదే జనం. ఎమర్జెన్సీని ఎదిరిస్తూ పోలీస్ కాల్పుల్లో అల్లుడిని పోగొట్టుకున్నాడు. 13 నెలలు జైల్లో మగ్గి దిక్కులేని చావు చచ్చాడు. ఆ వ్యక్తి పేరు హనుమంతరావు. అతని కూతురి పేరు విశాఖవాణి. తండ్రి శవాన్ని దహనం చేసినప్పుడు నిండు గర్భిణి. ఆ రోజు తను దహనం చేసింది తండ్రి శవాన్నే కాదు, ఆ తండ్రి ద్వారా తనలో పేర్కొన్న పనికిరాని విలువల్ని, చేతకానితనాన్ని. ఆ నిప్పుని గుండెలో పెట్టుకుని తండ్రిని ఓడించిన తంత్రాన్నే తన సొంతం చేసుకుని గెలుస్తూ బ్రతుకుతుంది ఈరోజు. అంటే జనాన్ని మోసం చేస్తూ బతకడమే ఆ తంత్రమా? ఒక కార్టూనిస్ట్ తన గీసిన చెత్త కార్టూన్ని ప్రింట్ చేయనన్న తమిళ ఎడిటర్ మీద కోపంతో బాంబే నుంచి సౌత్ ఇండియన్స్ని తరిమి కొడుతూ ప్రజానాయకుడు అయ్యాడు ఒకడు. ఆ తర్వాత కొన్నేళ్లు నార్త్ ఇండియన్స్ని తరిమి కొడుతూ రాజకీయ శక్తిగా ఎదిగాడు. ఆ ఫ్యాసిస్ట్ ఫ్యామిలీ ఈరోజు ఆ రాష్ట్రంలో రూలింగ్ పార్టీ. మతం పేరుతో దేశాన్ని వేరు చేస్తూ రచ్చ చేసిన ప్రతి చవట ఒక నాయకుడు. సబ్సిడీలతో సోమరితనాన్ని పెంచే ప్రతి పార్టీ ఒక రూలింగ్ పార్టీ. అజ్ఞానం గూడు కట్టిన చోటే మోసం గుడ్లు పెడుతుంది కలెక్టర్. చావేంటో బ్రతికేంటో నువ్వు చెప్పినా ఆ చవటలకి అర్థం కాదు. నీ కళ్ళు చెడిపోయిన చెరువుని చూస్తున్నాయి, నా కళ్ళు చెడిపోయిన సముద్రాన్ని చూస్తున్నాయి. డార్విన్ చెప్పినట్టు కోతి నుంచి మనిషి ఇవాల్వ్ అయ్యాడు. ఏ ప్రజాస్వామ్యంలోనైనా అట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం 80% మంది ఓటర్లు ఇంకా కోతులే. కానీ ఈ తెలివైన మైనారిటీకి, ఆ తెలివి లేని కోతికి ఒకటే పవర్, ఓట్. అలాంటి వ్యవస్థ నుంచి ఏం పుడుతుంది? అరాచకం తప్ప. వీళ్లలో ఆ కోతిని ఎవరు తెలివిగా ఆడిస్తారో వాళ్లే ఆ పిరమిడ్ పైన ఉంటారు. అండ్ దాట్స్ హౌ ఎనీ డెమోక్రసీ ఫంక్షన్స్ మై సన్. నువ్వు తెచ్చిన ఇష్యూ మీద నా ఈక్వేషన్ సింపుల్. చెరువు వల్ల బాధింపబడిన ఓటర్ల సంఖ్య 1,00,000, లాభపడుతున్న ఓటర్ల సంఖ్య 2.5 లక్షలు. ఆ లెక్కే నా నిర్ణయం. అండ్ ఇట్ ఇస్ ప్యూర్లీ డెమోక్రటిక్. ఈ హోల్ థియరీలో మీరు ఒక చిన్న లాజిక్ మిస్ అయ్యారు మేడం. మనిషి ఇక్కడి నుంచి ఇక్కడికి పరిణామం చెందాడు, కరెక్ట్. కానీ ఆ పరిణామాన్ని నడిపించే శక్తి ఒకటి ఉంది, కాన్షియన్స్, మనస్సాక్షి. ఈరోజు మీ ముందు నుంచొని మిమ్మల్ని ప్రశ్నిస్తున్న మనస్సాక్షి.
ఈ వర్షన్ మనిషి నుంచి నెక్స్ట్ వర్షన్ మనిషిగా ఎదగడానికి మీకు వారం రోజులు టైం ఇస్తున్నాను. ఈ లోపల మీ మనసులోకి వెళ్తురొస్తే ఆ కట్ట మీద కలిసి నడుస్తాం, లేదంటే ఈ గుట్ట మీద నుంచి కింద పడి చరిత్రహీనులవుతారు, హిట్లర్ లాగా. అండ్ బై ద వే, నా ఫిలాసఫీ కూడా మీరు చదివిన డార్విన్ నీషే నేర్పిందే. కానీ అందులో మీరు పరిమాణాన్ని చూస్తున్నారు, నేను పరిణామాన్ని చూస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ యర్ టైం మేడం. ప్రాంతీయ పార్టీలను తుడిచిపెట్టడానికి కేంద్ర ప్రభుత్వం పన్నుతున్న కుట్రలో భాగమే ఈ కొత్త కలెక్టర్ మధ్యలో మిమ్మల్ని బలి చేస్తున్నాడు. ఈ స్కామ్ లో నన్ను ఇరికించే ప్రయత్నంలో మీ పొట్ట కొడుతున్నాడు. ఈ క్షణం నుంచి మత్స్యగంధ ఫిషరీస్ నాది కాదు, మీది. ఈ కంపెనీలో ప్రతి మత్స్యకారుడు సమాన వాటాదారుడు. మీరు ఈ ఆవేశంతో అడ్డుపడతారని తెలిసే వచ్చాను. ఎందుకంటే ఈ చెరువు మీది. కానీ ఇంకా ఈ చెరువు మీదేనా? 40 ఏళ్ల కింద సహజంగా చేపలు పడుతున్నంత వరకు ఈ చెరువు మీది. కానీ ఎప్పుడైతే ప్రాణం పోసే చెరువుని లీజుకు వదిలేశారో ఆ రోజే అది మీ చేయి జారిపోయింది. పోనీ దీనివల్ల మీరు సాధించింది ఏంటి? ఒక్కడి పని మీద నలుగురు తింటూ మీ ఎదుగుదలకి మీరే అడ్డుపడుతున్నారు. మీ సోమరితనాన్ని ఇక్కడ పడుకోబెట్టిన మీ పిల్లలకి కూడా వారసత్వంగా పంచుతున్నారు. ఈ కట్ట తెగితే నష్టపోయేది మీరు కాదు, మిమ్మల్ని ఈ చక్రంలో బంధించి మీకన్నా 10 రెట్లు సంపాదిస్తున్న ఈ సొసైటీ ప్రెసిడెంట్లు మీకన్నా 1000 రెట్లు సంపాదిస్తూ మీ భవిష్యత్తు మీద సింహాసనం వేసి కూర్చున్న ఆ నియంత. మీ భయం, అజ్ఞానం, అమాయకత్వం, విశ్వాసమే ఆ సింహాసనానికి 4 కాళ్ళు. ఆ సింహాసనాన్ని కాపాడుకోవడానికి, తన నేరాన్ని కప్పిపుచ్చుకోవడానికి మిమ్మల్ని కూడా ఈరోజు ఆ కంపెనీలో భాగస్తులను చేసింది. కానీ ఆ లాభాలు ఎప్పటికీ మీ చేతికి రావు. ఇది నిజం. ఈ చెరువులో ఏం జరుగుతుందో మీకు తెలుసు, అది తప్పని తెలుసు. కానీ ఆ ఉచ్చులో నుంచి బయటికి తొంగి చూడాలంటే భయం. దేనికి భయం? దేనికి భయం? వలసక, ప్రత్యామ్నాయానిక? 100 ఏళ్ల కింద వేంగిరాజుల సామ్రాజ్యాన్ని కాపాడడానికి ఒరిస్సా నుంచి వలసొచ్చిన వీరులు మీ తాతలు ముత్తాతలు. నీలా వలసకి, మార్పుకి వాళ్ళు భయపడలేదే. ఒక్కసారి భయం అనే ఆ కట్టని తెంచి చూడండి. ఆ సింహాసనం కాళ్ళు విరుగుతాయి, ఈ తల్లి సంఖ్యలు తెగుతాయి.
తెల్లేరు మళ్ళీ ప్రాణం పోసుకుంటుంది. మీతో పాటు ఆ రైతులకి జీవితాన్ని ఇస్తుంది. సహజంగా చేపలు పట్టే శక్తి మీలో ఉంది. కుల వృత్తిని దాటి మీ పిల్లలు కూడా వాళ్ళ శక్తి కొద్దీ ఎదుగుతారు. నేను వచ్చింది ఈ చెరువునే కాదు, మీ భవిష్యత్తుని, మీ పిల్లల భవిష్యత్తుని కూడా విడుదల చేయడానికి. అడ్డుపడతారో దారిస్తారో మీ ఇష్టం, కానీ మీ అనుమతి లేకుండా మాత్రం ఇక్కడి నుంచి ఒక్క అడుగు కథలను, ఒక్క కట్ట కొట్టను. వాళ్ళ దగ్గర ఎందుకు ఇస్తున్నావురా? మన దగ్గర నుంచి చెరువు లాక్కుని ఆ నా కొడుకులకి ఇచ్చేద్దామని చూస్తున్నాడు రా. రాయ్ నా కొడుకులారా, ఇంకెళ్ళారా మీ దౌర్జన్యం? రండ్రా చూసుకుందాం. రాయ్ రండ్రా, నా కొడుకులే.
ఏమైంది? ఈ దుర్ఘటనలో మొత్తం 15 మంది మరణించారు, 22 మంది గాయపడ్డారు. శాంతి భద్రతల పరిరక్షణకై తెల్లేరు లంక గ్రామాల్లోనూ పరిసర ప్రాంతాల్లోనూ 144 సెక్షన్ విధించారు. కలెక్టర్ అభిరామ్ ను యూపీఎస్సీ బోర్డు సస్పెండ్ చేసింది. ఈ సంఘటనతో లెజిస్లేటివ్ కంట్రోల్ నుంచి ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ ను వేరు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదన ప్రశ్నార్థకంగా మారింది. ప్రజా సమస్యల పట్ల ఏమాత్రం అవగాహన లేకుండా బాధ్యతారహిత్యంగా ప్రవర్తించి మారణహోమానికి కారకుడయ్యాడని కలెక్టర్ అభిరామ్ ను పలువురు రాజకీయ పార్టీల నేతలు విమర్శించారు. నేను ముందే చెప్పాను, కలెక్టర్ అభిరామ్ ఫెయిల్ అవుతాడని. హీ ఈస్ అ ఫెయిల్డ్ ఎక్స్పెరిమెంట్. కేంద్ర ప్రభుత్వం ఈ సంఘటన మీద తక్షణ విచారణకై సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఒక ట్రిబ్యునల్ ను ఏర్పాటు చేసింది. తెల్లేరు స్కామ్ కవరప్ చేసిన వాళ్లలో కలెక్టర్ అభిరామ్ తండ్రి కూడా ఉండడం విశేషం. ఈ చిక్కుముడిపై ట్రిబ్యునల్ కోర్టు ఎలాంటి తీర్పునిస్తుందో వేచి చూడాలి. హలో, కోపంగా ఉందా బాబు? నాకు మాత్రం నీ మీద జాలేస్తుంది. నిన్ను చూస్తుంటే చనిపోయిన మా నాన్న తిరిగి వచ్చినట్టే ఉంది. మీరు వెతుకుతున్న పరిణామం ఈ జనంలో ఎక్కడుందో చెప్పు. దేశంలో ఎవరో ఆరోగ్యం, చదువు, వ్యవసాయం, ఎన్వైర్న్మెంట్, ఎకానమీ గురించి ఆలోచించట్లేదు బాబు. వాళ్ళ ఆలోచన అంతా కేవలం కులం, మతం, ఆ పూట అవసరాలకే పరిమితం. మారే ఉద్దేశం వాళ్లకు లేదు, మార్చే ఉద్దేశం మాకు లేదు. నువ్వు గుణాన్ని చంపినప్పుడు నేను ఎందుకు రియాక్ట్ అవ్వలేదో తెలుసా? ఆ కట్ట మీద వేల మంది గుణాలు ఉన్నారు కాబట్టి. ఫస్ట్ ఫెయిలియర్ కదా, చాలా నొప్పిగా ఉంటుంది. పోను పోను అలవాటు అవుతుంది. ప్రతి ఫెయిలియర్ మనల్ని రియాలిటీకి దగ్గర చేస్తుంది, వ్యవస్థలో కలిపేస్తుంది. హలో అక్క. అభి, నాన్న ఇంకా ఇంటికి రాలేదు, భయం వేస్తోంది. ఎవరో కైకలూరు నుంచి రైతులు వచ్చారు, వాళ్ళతో వెళ్ళారు. నువ్వేం కంగారు పడకు, నేను వెళ్తున్నాను. అభి, వాట్స్ హ్యాపెనింగ్? మైరా, డోర్ లాక్ వేసుకో, ఎవరిని రానివ్వకు. అభి, Block the tractor. లంచం తీసుకుని తప్పు చేయను, ఒప్పు చేయడానికి లంచం అడగను. There's a chance they might come up with a stay order anytime. Let's speed up. Make sure all the explosives are properly accounted. None of the buildings around should be affected. Okay? Zero tolerance. কোনো প্রবলেম হবে না স্যার, আমি সব চেক করব। Okay. నానా, బిల్డింగ్ అంతా ఒకటేసారి కూలిపోతుందా? వరల్డ్ ట్రేడ్ సెంటర్ లాగా? అవును. అలా ఒకటేసారి ఎలా కూలిపోతుంది? డైనమైట్స్ అన్ని ఒకేసారి పిలుస్తాం కాబట్టి. ఎన్ని డైనమైట్స్ పెట్టారు? আমরা आपको आने एक नोटिस बताई थी, but you kept on constructing. We have to bring it down, sir. আরে ছাড় না, তুই দাঁড়িয়ে কথা বলছিস রাহুল সেন গুপ্তার সাথে, চিফ মিনিস্টারের ভাইপো,
अरे शहरे सबसे बड़ बिल्डर I know, sir. তোর প্রবলেমটা কি কি চাই I just want the building to come down, sir. আরে শালা কমপ্লিটেড বিল্ডিং পুরো But constructed illegally in a public park. শুনতো তোকে বিল্ডিং এ 10টা ফ্ল্যাট দিয়ে দেবো যেতে দে లంచం తీసుకొని తప్పు చేయను ఒప్పు చేయడానికి లంచం అడగను యు హ్యాపీ ఖుషి హై రెడీ సార్ On count 3. না ইভাকুয়েট হয়ে গেছে 1. এটা করবি না 2. দশরথ 3. ఏంటి మళ్ళీ ట్రాన్స్ఫరా ఇంకంతకన్నా ఏముంటది মাল চাই হয় নিশ্চয় দাঁড়া তোকে হ্যাঁ আমাকে মাকি চাই তো কিরকম মাল চাই Checkmate. এখানে দিলে বসে আছে চলবে నో నేను ఇది మూవ్ చేయట్లేదు చూసుకోలేదు నాన్న రే ఆర్ట్ అంటే చూసుకోకుండా చేసిన తప్పులు దిద్దుకోవటమే ఇట్ టీచర్స్ క్యారెక్టర్ గెలవాలంటే ఇంకో గేమ్ ఆడు కమా বাদি তুমি কাপড় টানো দুধ খাবো 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 কবি বল দুধ কবি ఏదైనా కర్టెన్ ఉన్న కంపార్ట్మెంట్ కి షిఫ్ట్ అవుదామండి আজকে নিয়ে যাবে দাদা কোন বাবা না বাপ ఎక్స్క్యూజ్ మీ కెన్ యూ లోవర్ యువర్ వాయిస్ అండ్ టేక్ ద డ్రింక్ నియర్ ద డోర్ যাবো নিশ্চয় যাবো আগে বলুন ওই দুধটা একটু পাওয়া যাবে কি This is a gift from Rahul Sen Gupta. সিস্টেমের সাথে বাদরামো চলবে না. He did not want to kill you. He only wanted to break you. Now you are broke. And you will stay broke. ఐఎమ్ సారీ మిస్టర్ దశరథ్. ఆ రోజు ట్రైన్లో మీరు కూతుర్ని భార్యని పోగొట్టుకున్నారు. అదే ట్రైన్లో నేను నా తల్లి చెల్లితో పాటు నా తండ్రిని పోగొట్టుకున్నాను. నా తండ్రి మళ్ళీ దొరుకుతాడనే చిన్న ఆశతో ఈ ఆటలోకి వచ్చాను మిస్టర్ దశరథ్. మిమ్మల్ని మీకు గుర్తు చేద్దామని వచ్చాను. ఓడిపోయాను. మిమ్మల్ని ఇలా అవమానించడం నా ఉద్దేశం కానే కాదు మిస్టర్ దశరథ్. ఐఎమ్ సారీ. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఒక
ఒక రౌడీ నా భార్యని కూతుర్ని చంపాడని ఓడిపోయాను అనుకుంటున్నావా? ఆ రాక్షసులు ప్రపంచం అంతటా ఉన్నారా, కానీ వాళ్ళని వ్యవస్థ పోషిస్తుందా శిక్షిస్తుందా అనేది తేడా. నేను ఓడిపోయింది ఆ ట్రైన్లో కాదు, 60 మంది సాక్షిగా 2 అమాయకులను చంపి 2 నెలలు జైలు శిక్షతో బయటపడ్డారే అప్పుడు ఆ కోర్ట్ రూమ్లో. తీర్పు చదువుతుంటే రాహుల్ సెన్గుప్తా మీసం మెలేసి నవ్వుతూ నా కళ్ళల్లోకి చూసినప్పుడు ఆ రోజు నుంచి ప్రతిరోజు ఆ నవ్వులో ఉన్న నిజాన్ని జీర్ణించుకుని నాలో ఉన్న నిజాయితీని చంపుకుంటూ బతికాను. ఆ రోజు చచ్చిన శవానికి జరిగిన ఊరేగింపు రాయింది. ఈ దండ నువ్వు వేసింది కాదు, ఈ శవాన్ని దానం చేయాలి, కానీ ప్రాణం కోసం బ్రతకూడదురా. నువ్వు ఈ దారిలోకి వస్తే నాలా మొక్కలైపోతావని ఆపాలని చూశాను, కానీ ఈ రోజు నీ మొహంలో ఉన్న ఈ నిస్సాయితీని నేను చూడలేనురా. యుద్ధంలోంచి పారిపోయినాడే ఓడిపోయినట్టు, చచ్చే వరకు పోరాడినాడు వీరుడవుతాడు. నా కొడుకు ఓడిపోలేదు, ఓడిపోకూడదు. వాడికి గెలవటానికి ఈ శవం ఎలా పనికొస్తుందో చెప్పు. నాన్న, మళ్ళీ నాకు దారి చూపే వెళ్తురవుతావు నాన్న. 13 ఏళ్ల కింద వెస్ట్ బెంగాల్ బోర్డు నుంచి బయటకు వచ్చి ఏపీపీఎస్సీ ఎగ్జామ్ రాశాను. ఏలూరులో పబ్లిక్ హెల్త్ ఆఫీసర్గా పోస్ట్ అయ్యాను. మొట్టమొదటి ఇన్స్పెక్షన్లోనే తెల్లేటి నిండా సీలైస్ అనే బ్యాక్టీరియా నిండి ఉందని తెలిసింది. వెంటనే రెస్పాన్సిబుల్ ఆఫీసర్స్తో కన్సల్ట్ చేసి యాక్షన్ తీసుకోవాలని అప్పటి కలెక్టర్ లేట్ మిస్టర్ రాజ్ సిన్హాకి రిపోర్ట్ చేశాను. అది మినిస్టర్ విశాఖవాణి గారు నడుపుతున్న 1000 కోట్ల వ్యాపారమని, 2.5 లక్షల ఓటర్లకి జీవనోపాధి అని నా ప్రపోజల్ రిజెక్ట్ చేశారు. ఇన్స్పెక్షన్ రిపోర్ట్స్ ఫేక్ చేయమని, లేదంటే ట్రాన్స్ఫర్ చేస్తామని బెదిరించారు. ఆ పని నేను కాకపోతే నన్ను తప్పించి ఇంకోరితో ఎలాగో చేయిస్తారులే అని నేనే చేశాను. వెంటనే డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ ఆఫీసర్గా ప్రమోట్ చేశారు. చెరువు కట్టల వల్ల చుట్టూ ఉన్న పొలాలు నాశనం అవుతున్నాయని 4 ఏళ్ల కిందట రైతులు నా దగ్గరికి వచ్చినప్పుడు ఇప్పుడైనా యాక్షన్ తీసుకోవాలని అప్పటి మత్స్యశాఖ మంత్రి శ్రీమతి విశాఖవాణి గారిని డైరెక్ట్గా కలిసి మరో రిపోర్ట్ సబ్మిట్ చేశాను. రైతుల కన్నా మత్స్యకారుల ఓట్లు ఎక్కువని, తెల్లేటిని ముట్టుకుంటే రక్తపాతం అవుతుందని రిపోర్ట్స్ ఫేక్ చేయమని ఆదేశించారు. వరుణ్ హ్యాన్సన్ రిపోర్ట్స్ తర్వాత ప్రీవియస్ కలెక్టర్ విజయ్ కుమార్ గారిని కలిసి కనీసం ఎక్కడైనా యాక్షన్ తీసుకోమని రిక్వెస్ట్ చేశాను. జరగబోయే ఎన్నికల్లో గెలిచేది విశాఖవాణి అని, ఆ గెలుపు గుర్రానికి ఎదురెళ్తే పుట్టగతులు ఉండవని రిపోర్ట్స్ ఫేక్ చేయమని ఆదేశించారు. ఆ పని నేను కాకపోతే నన్ను తప్పించి ఇంకొకరితో ఎలాగో చేయిస్తారులే అని నేనే చేశాను. Witness is excused. Public Health Officer Mr. Ranganath. I plead not guilty, Your Honor. డిప్యూటీ కలెక్టర్ దశరథ్ గారి ఆదేశాల మేరకే ఇన్స్పెక్షన్ రిపోర్ట్స్ అన్నీ ఫేక్ చేశాను. ఆ పని నేను కాకపోతే నన్ను తప్పించి ఇంకొకరితో ఎలాగూ చేయిస్తారులే అని నేనే చేశాను. Now Forest Officer Mr. Janardhan Rao. ప్లీడింగ్ నాట్ గిల్టీ, యువర్ ఆనర్. నేను సింపుల్గా డీసీ గారి ఆదేశాలు ఫాలో అయ్యానంతే. ఆ పని నేను కాకపోతే నన్ను తప్పించి ఇంకొకరితో ఎలాగో చేయిస్తారులే అని నేనే చేశాను. Witness is excused. Ex-Collector Mr. Vijay Kumar. ప్లీడింగ్ నాట్ గిల్టీ, యువర్ ఆనర్. దశరథ్ గారు చెప్పిన రిపోర్ట్స్ ఏవి నా దృష్టికి రాలేదు. రిపోర్ట్స్ ఫేక్ చేయమని నా సబార్డినేట్స్ని ఎప్పుడూ ఆదేశించలేదు. విశాఖవాణి గారు ఈ విషయంలో ఎటువంటి జోక్యం చేసుకోలేదు. శ్రీమతి విశాఖవాణి. ఐ ప్లీడ్ నాట్ గిల్టీ, యోనర్. ఈ ఆఫీసర్స్లో ఎవరిని నేను ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు,
అలా చేసినట్టు ఆధారాలు లేవు. తండ్రి కొడుకులు వాళ్ళు చేసిన అవినీతిని కప్పిపుచ్చుకోవటానికి నా మీద చేస్తున్న ఆరోపణలివి. నేను 40 ఏళ్లుగా ప్రజల కోసమే బ్రతికాను, ప్రజల కోసమే పోరాడాను. ఈ కలెక్టర్ గారి గారిడిలో నా విలువైన సమయాన్ని వృధా చేయకుండా ఈ స్కామ్ని ముందుండి నడిపిన డీసీ గారికి కఠినమైన శిక్ష విధించమని కోర్టు వారిని కోరుకుంటున్నాను. The court is recessed for lunch. అదిరా నిన్నటిదాకా కేంద్ర ప్రభుత్వాన్ని తిట్టి ఈరోజు అదే పార్టీలో కలిసిపోయింది ఈవిడ. అలా అవసరాన్ని బట్టి అలయన్సెస్ ఎలా మారిపోతూ ఉంటాయి ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ అన్ని పార్టీల ఎజెండా ఒకటే కాబట్టి. ఈవెన్ లొంగ తీసుకోవడానికి ఆ ఢిల్లీ పార్టీ ఆడుతున్న గేమ్లా ఉందిరా ఇది. ఎక్స్పెరిమెంటల్ కలెక్టర్ కాదు, తొక్క కాదు. అలా చెస్ బోర్డు మీద నువ్వు కూడా ఒక పాన్ అంతే. Yes sir. आपने न्यूज़ देखा? Yeah, I just read it sir. तो आप जानते हैं कि किस रास्ते पर जाना है? Of course yes sir. ठीक है. ఎవరు సార్? హోమ్ మినిస్టర్. ఏమవుతుంది ఇప్పుడు? ఏమవుతుంది? కన్ఫెషన్ చేసిన పావులు జైలుకి వెళ్తాయి, ప్లేయర్లు మాత్రం బయటికి వెళ్ళి ఇంకో గేమ్ ఆడుకుంటారు. మిస్టర్ అభిరామ్, యువర్ క్లోజింగ్ ఆర్గ్యుమెంట్. యువర్ ఆనర్, ఈ కేసు ఒక వ్యక్తి గురించో, ఒక వర్గం గురించో, లేదా కుళ్ళిన తెల్లేటి గురించో కాదు. ఈ చెరువే మన వ్యవస్థ. ఈ నెల 9వ తారీఖున జరిగిన వైలెన్స్ ఎవరో రెచ్చగొడితే అప్పటికప్పుడు జరిగిన వైలెన్స్ కాదు. ఏళ్ల తరబడి ల్యాండ్ సర్వేలు, ఇన్స్పెక్షన్ రిపోర్ట్లు, హెల్త్ రికార్డ్స్ని ఫోర్జరీ చేస్తూ ఈ కుళ్ళుని వేలెత్తి చూపిన ఆఫీసర్స్ని బెదిరిస్తూ, ఎదిరించిన వాళ్ళని చంపుతూ, రైతులకి మత్స్యకారులకి మధ్య శ్రీమతి విశాఖవాణి గారు సృష్టించిన యుద్ధ వాతావరణం. ఆ డీటెయిల్స్ అన్ని సాక్ష్యాలతో సహా మీ ముందుంచాను. కానీ ఈ విచారణ ఆ నిజానికి, ఈ అబద్ధానికి మధ్య జరుగుతున్న యుద్ధం కాదు. నిజానికి, న్యాయానికి మధ్య జరుగుతున్న యుద్ధం. ఇంత మారణహోమానికి కారకులైన అసలైన నేరస్తులు ఈరోజు రాజకీయ బలంతో తప్పించుకోవడానికి వాళ్ళ పార్టీని పై పార్టీతో శోభనానికి రెడీ చేశారు. అక్కడి శోభనం ఇక్కడ న్యాయం మీద జరుగుతున్న అత్యాచారం. యువర్ ఆనర్, ప్రజాస్వామ్యం అంటే కేవలం ఓటు హక్కు, అరిచే హక్కు అనే భ్రమలో ఉన్నాం. కానీ కట్టకుండానే కూలిపోతున్న వ్యవస్థలే ఆ ప్రజాస్వామ్యానికి పునాదులని తెలియకుండా ఇంకా ఫ్యూడల్ వ్యవస్థలోనే బతుకుతున్నాం. ప్రజలే కాదు, సివిల్ సర్వెంట్స్ అండ్ కోర్టులు కూడా ఆ రూలర్స్ కింద బానిసల్లానే బతుకుతున్నారు. కేవలం అపోజిషన్ పార్టీ ఎలక్షన్ స్ట్రాటజీని సీక్రెట్గా విన్నందుకే అమెరికాలో ఒక ప్రెసిడెంట్నే దించేశారు. కానీ ఇక్కడ ఉత్తరప్రదేశ్లో ఒక అమ్మాయిపై రిపీటెడ్గా అత్యాచారం చేస్తూ తన ఫ్యామిలీ మెంబర్స్ని చంపుతూ 2 ఏళ్ల పాటు అసెంబ్లీ అటెండ్ అయ్యాడు ఒక ఎమ్మెల్యే. అది ప్రజాస్వామ్యానికి, ఫ్యూడల్ వ్యవస్థకి ఉన్న తేడా. పోలీసులే న్యాయ వ్యవస్థలై ఎన్కౌంటర్లు చేస్తుంటే దేశమంతా చప్పట్లు కొడుతున్నారు యువర్ ఆనర్. న్యాయ వ్యవస్థకి ఇంతకన్నా అవమానం ఒకటి ఉందా? ఇష్టమైన నేరస్తుల్ని తప్పిస్తూ, ఇష్టం లేని వాళ్ళని శిక్షిస్తూ విశాఖవాణి లాంటి నియంతలే చట్టం, న్యాయం, తీర్పు అయిపోయారు. న్యాయ వ్యవస్థ ఇప్పటికీ మేలుకోలేదంటే ఇంకెప్పటికైనా మేల్కొంటుందా? ప్రజలు ఎన్నుకున్న లెజిస్లేటర్, ఆ లెజిస్లేషన్ని అమలు చేసే సివిల్ సర్వెంట్, న్యాయాన్ని కాపాడే జ్యుడిషియరీ, ఈ 3 గుర్రాలు క్రమబద్ధంగా పనిచేసినప్పుడే అది ప్రజాస్వామ్యం అవుతుంది, ప్రభుత్వం అవుతుంది. గాడి తప్పిన ఆ లెజిస్లేటివ్ గుర్రాన్ని ఈ రోజు ఎదిరించి ప్రశ్నిస్తోంది ఈ ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ. న్యాయ వ్యవస్థ కూడా తన కాళ్ళ మీద నుంచొని ఆ గుర్రానికి కళ్ళెమైనప్పుడే ఇది అసలైన రిపబ్లిక్. మీరివ్వబోయే తీర్పులో
ఒకే ఒక్క ప్రశ్నకి సమాధానం వెతుక్కోవాలి యువర్ ఆనర్. తెల్లేరులో గుళ్ళు మొదలైన రోజు నుంచి 133 మంది సొసైటీ మెంబర్లు వరుణ్ హ్యాన్సన్లా మాయమైపోయారు. 100 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. 1000కు పైగా కన్స్యూమర్లు జబ్బున పడిపోయారు. వాళ్ళ ప్రాణాలకి బాధ్యులెవరు? తెల్లేరు విషంగా మారడానికి అసలైన కారకులెవరు? ప్రాణంతో ఉన్న తెల్లేరు ఇంకెంత ప్రాణం పోసేదో ఆ నష్టపోయిన ప్రాణానికి బాధ్యులెవరు? లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఈ మొత్తం స్కామ్లో 40 ఏళ్లుగా అందరికన్నా ఎక్కువ లాభపడింది ఎవరు? ప్రకృతిని, ప్రాణాన్ని, సమాజాన్ని ఒకటిగా రక్షించలేని తీర్పు, ఇన్ని ప్రాణాలు తీసిన నిజమైన హంతకుల్ని శిక్షించలేని తీర్పు, తీర్పు కాదు, ఆ కుళ్ళిన తెల్లేటితోనే సమానం. ఐ రెస్ట్ మై కేస్ యువర్ ఆనర్. సార్ సార్ తెల్లేరు కాలుష్యం మీద వరుణ్ హాన్సన్, కలెక్టర్ అభిరామ్ సబ్మిట్ చేసిన ఎవిడెన్సెస్ పూర్తిగా వాస్తవమని ఈ ట్రిబ్యునల్ నమ్ముతోంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 5వ కాంటర్ వరకే కాదు 9వ కాంటర్ వరకు అవసరమైతే ఆర్మీ సహాయం తీసుకునైనా సరే తెల్లేరు గట్లని తొలగించాల్సిందిగా ఆదేశిస్తున్నాం. ప్రజాప్రతినిధిగా, పారిశ్రామికవేత్తగా తెల్లేరు వల్ల అందరికంటే ఎక్కువ లబ్ధి పొందిన శ్రీమతి విశాఖ వాణిని ప్రథమ ముద్దాయిగా నిర్ధారిస్తూ తనతో పాటు డిప్యూటీ కలెక్టర్ దశరథ్, ఎక్స్ కలెక్టర్ విజయ్ కుమార్, ఫారెస్ట్ ఆఫీసర్ జనార్దన్ రావు, హెల్త్ ఆఫీసర్ రంగనాథ్లను సెక్షన్ 299, 300, 304A, 171 ఈల కింద ఈ స్కామ్ లో హంతకులుగా పరిగణిస్తూ యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తున్నాం. Hereby the tribunal direct the police to take the conviction to their custody. The court is adjourned. How dare you? What nonsense is this? Narasimha! వదలండి నన్ను! నరసింహ! ఏం చేస్తున్నావు? ఐఎమ్ సారీ నాన్న. ఇది నా అరెస్ట్ కాదురా, నా విడుదల. గెలిచాననుకుంటున్నావా? వారం రోజుల్లో ఈ తీర్పుని సుప్రీంకోర్టులో మార్చి చూపిస్తాను. 1 week's time I'll change the verdict. I will change the verdict in a week. వదలండి, చంపేస్తా పట్టుకుంటే. పట్టుకోండి. మూవ్ మూవ్. మీరు నా శత్రువు కాదు, నేను మీ శత్రువుని కాదు. మీ నాన్నని మా నాన్నని విరిచేసిన వ్యవస్థే మన శత్రువు. ఈ గెలుపు ఆ వ్యవస్థ మీద. ఇది మీకు సొంతం. విషింగ్ యూ వెల్ మేడం. వ్యవస్థ అంత సులువుగా మారదు బాబు. ఈ వ్యవస్థ ఎప్పటికీ మారదు బాబు.
అటు పోనీ. ఎవరా మీరు? ఏం చేస్తారు ఇక్కడ? చెప్పండి, ఎవరు పంపించారు మిమ్మల్ని? ఎవరు పంపించారు మిమ్మల్ని? ఆగండ్రా. ఎవడ్రా చెరువు మీద కట్ల కట్టేది? చెప్పండి, ఎవడ్రా చెరువు మీద కట్ల కట్టేది? రైతులమని బాధ్యతలమని ఆ చెరువుని విడిపించమని ఉద్యమాలు చేశారు కదరా. ఇప్పుడు మీరే ఆ చెరువు మీద గట్లు కట్టారేంట్రా? హలో, ఎమ్మెల్యే ఇక్కడ. అయితే ఏంటి? చెప్పండి రా, ఎందుకు భయపడుతున్నారు? కట్టింది మేమే. తప్పేంటి? మీ జాతోళ్ళు 40 ఏళ్ళు చెరువును దొబ్బి కోట్లు సంపాదించారు. మేము 40 ఏళ్ళు దొబ్బిన తర్వాత న్యాయం మాట్లాడుకుందాం. ఏనా? నా చేత ఏం జాతర నాది? ఏం జాతర నాది? చెప్పు. చేసిన పనికి మేము నష్టపోయాం. ఇప్పుడు మా వద్ద వచ్చింది. వదలండి. సిగ్గు లేదట్రా? ఎవరిని పట్టుకుని ఏం మాట్లాడుతున్నావు? కడుపుకు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? బాబు, మీరు వెళ్ళండి బాబు, నేను చూసుకుంటాను కదా. రేపొద్దుటికల్లా ఆ గట్టు మీ కంటికి కనపడకుండా చూస్తాను బాబు. మీరు వెళ్ళండి బాబు, మీరు వెళ్ళండి. నన్ను క్షమించు బాబు. తెల్లేరులోనూ సముద్రంలోనూ ఒక్క అంగుళం వదలకుండా వెతికి మన కలెక్టర్ అభిరామ్ గారి బాడీని వెలికి తీస్తాం.